హాయ్. హలో. అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ అంటే పెద్ద టాపిక్ ఏం లేదు. కొన్ని రోజుల నుంచి జరుగుతున్న ఆటిల మీద మాట్లాడదాం అన్నట్లు సనాతన్ గారు ఉన్నారు నాతో పాటు. జస్ట్ ఊరినే మాట్లాడుకుందాం అన్న ఉద్దేశంలో లైవ్ పెట్టడం జరిగింది. కింద ఎవరికైనా వచ్చి ఏమైనా మాట్లాడాలనుకుంటే ఓపెన్ లింక్ ఇస్తా. మాట్లాడితే రావచ్చు ఎవరైనా. లింక్ ఇచ్చిర్రా అండి? ఇస్తున్నానండి. ఇంట్లో మీరు మాట్లాడండి. నమస్తే అండి. యాక్చువల్‌గా ఈ లైవ్ నిజంగా నేను చేస్తే బావుంటుంది అని నేను ఇంట్రెస్ట్‌గానే ఉన్నా. ఇందులో చాలా విషయాల గురించి క్లారిటీ ఇవ్వాలి. ఎవరో ఒక్కళ్ళు కెలకక నన్నే గెలికిర్రు. నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నాన్న. మేబీ నీ అనుభవము లేకుంటే నీకు తగిలిన దెబ్బలంతా ఉండదు నా వయసు. కానీ అంతకు మించిన స్ట్రెంగ్త్, విల్ పవర్ మనకున్నది. ఆ విషయము క్లారిటీగా తెలియజేయనీకి ఈరోజు గట్టిగా ఫిక్స్ అయినా. గట్టిగా ఏం కాదులే, నార్మల్‌గానే ఫిక్స్ అయినా. నేను మెచ్యూర్డ్‌గా ఒక మంచి కంటెంట్ ఎట్లయితే ఇస్తానో, గలీజ్ మాటలొస్తే నా అంత గలీజ్ కూడా ఉండదు. అది మనోళ్ళందరికీ తెలుసు. నేనెంత ఎంత మంచిదాన్నో, గలీజ్‌తనంలో కూడా అంతే గలీజ్‌దాన్ని. ఏదైనా సరే అల్టిమేట్ లెవెల్‌కి పోవడానికి నేను రెడీ. నేనెప్పుడు అల్టిమేటే. ఇక మ్యాటర్ ఏంటంటే, ఒక తాతగారు ఉన్నారు. ఒక తాతగారు. ఆయన నా గురించి పెట్టిర్రు లైవ్. మీ గురించి పెట్టారా లైవ్? సరే. నా గురించే. ఆహా! ఆయనకు జాతకంలా ఏలినాటి శని అదే అంటున్నాను. పెట్టింది. అందులోనే ఒకటి 2 సార్లు అడిగా. ఎళ్ళెళ్ళి మిమ్మల్ని ఎందుకు గెలికారా అని ఆ తాతగారు. అట్లా కాదు. ఆ లైవ్‌లా ఇప్పుడు ఇప్పుడు ఒక మాట అడుగుతా. ఇప్పుడు నేనున్నా. మీరు ఎదురెదురుగా ఉన్నామనుకోండి, లేదా ఫోన్‌లో ఉన్నాము, లేదా ఇట్లా లైవ్‌లో ఉన్నాము, లేదా కాల్‌లో ఉన్నాం అనుకుందాం. అదే చెప్పు సనాతని చెప్పంటే, సరే ఏదో ఒకటి చెప్తా. నీ లైవ్ నువ్వు పెట్టుకొని, నీ ఛానెల్‌లో నువ్వు పెట్టుకొని, కనీసం ఏడ ఒక మెన్షన్ లేదు, నా పేరు లేదు, ఏం లేదు, నాకు తెలిసే ఛాన్సే ఇవ్వలేదు. చెప్పు సనాతని చెప్పు. చెప్పు. చెప్పు అంటే ఏడ చెప్తాను? వయసు ప్రభావం వల్లో పాపం వయసు మితిమీరిపోయిన చాదస్తం వల్లనో ఇట్లా చేస్తా అన్నారు. కానీ అయ్యనే మన దగ్గర నడవు. అట్లా కాదు ఆహా! తాత. నాకు తెలవక అడుగుతా. నీ ఛానెల్‌లో నువ్వు పెట్టుకొని చెప్పు సనాతని చెప్పు. చెప్పు సనాతని అంటే ఏం చెప్తా? కనీసం యమ్మ ఏందిదని డైరెక్ట్‌గా నా దగ్గరకన్నా రాకపోతివి. ఒక మెసేజ్ లేదు, ఒక మెన్షన్ లేదు, ఛానెల్‌కొచ్చి ఒక కామెంట్ లేదు, ఏం లేదు. ఎట్లా చెప్తా తాత? చిక్కట్లో నుంచొని తొడలు కొట్టుకుంటా అంటే ఎట్లా? కానీ నాకు రెస్పెక్ట్ ఉన్నది. నీ వయసుకి రెస్పెక్ట్ ఇస్తాను. మళ్ళా తెలంగాణ యాసలో మాట్లాడుతుంది. నాకొచ్చిన భాషలో మాట్లాడుతున్నా తాత. ఏమైంది మీకు? తెలంగాణ యాస అయితే ఏం తక్కువ? మా తెలంగాణ యాస ఏం తక్కువ చేసింది చెప్పు? నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము నీకు ఈ తెలంగాణదే నువ్వు అనుకుంటాన్నా. మరి ఇన్ఫర్మేషన్ కరెక్టా? తప్పా? అనేది నాకైతే తెలవది. ఇన్ఫర్మేషన్ ఏమన్నా మరి మనోడేదో రాయలసీమ, నాది నంద్యాల ఏదో అన్నాడు మా తాతది.
మర్చిపోయాను. మీరు మరి తాత అంటే నాకు నంద్యాల గుర్తొచ్చిందండి. కాదురా తాత అట్లా అంటే కాదు. ముసలోళ్ళు. హ్మ్. అంటే కాదు. నా ఎందుకని నా నా తాత పాయింట్ వినండి అంటున్నానంటే ఒక్కసారి. ఒక్కసారి నా హరిచంద్ర పాయింట్ వినండి. ఎందుకని అహా! నేను ఎందుకని తాత అని ఫిక్స్ అయిపోయినా అంటే, తన ఛానెల్ అలా పెట్టుకొని చెప్పు సనాతని చెప్పు, చెప్పు అంటాండు గదా! మరి. అంత మితిమీరిన చాదస్తం వయసు మీద పడిపోయిన వాళ్ళకే ఉంటది. అంటే వయసు మీద పడినోడే పళ్ళు ఊడతాయి అంటారు. ఈటికి ఆల్రెడీ పళ్ళు ఊడినయి అంటలేండి. అది వీడియో కూడా ఉంది. పాపం ఎవడో పళ్ళు ఊడగొట్టాడంట. ఎవడో కాదు. హిట్లరే ఎవడినో పిలిసి వచ్చి ఏం చేస్తావు చెప్పు చెప్పు వచ్చి రా వచ్చి చెప్పు అంటే ఆడొచ్చి పళ్ళు ఊడబెట్టుకొట్టి వెళ్ళాడు మీలాగనే. ఒక సంవత్సరం బ్యాక్ 1.5 ఇయర్ బ్యాక్ హైదరాబాద్‌లో. పాపం. అట్లా గాదు. మీరు ఆ! నేను కూడా పిలిచాను అదే అవన్నీ పిలిచాడు. వాడొచ్చి పళ్ళు పళ్ళు ఊడగొట్టి వెళ్ళాడు. పోవడానికి అప్పటి నుంచి హ్మ్. ఇప్పుడు పళ్ళు ఊడిపోనీకి ఎవడో పళ్ళు రాలగొట్టాల్సిన అవసరమే లేదు. వయసు మీద పడిపోయి మొత్తం రాలిపోయినా గాని ఉండవు. అదేలేండి. వయసు మీద పడే 2 కొట్టంగానే అయి పాపం లూజ్ అయ్యి ఉంటాయి. ఊడిపోయినాయి అవి. చెప్పండి. అందుకని నేను తాత అంటున్నా. ఈ వయసు పైబడిపోయిన వాళ్ళకి, ఈ సీనియర్ సిటిజన్స్‌కి నేను మస్తు రెస్పెక్ట్ ఇస్తా. అందుకని తాత నీకు నేను రెస్పెక్ట్ ఇస్తాను. బికాజ్ యూ ఆర్ ఎ సీనియర్ సిటిజన్. ఇంకా చెప్పుకుందాం తాత. తెలంగాణ యాస. అయితే ఏమొచ్చింది తాత? నీకేడ నొప్పిలేస్తాంది తెలంగాణ యాస అయితే? నాకది క్లారిటీ ఇవ్వు. తెలంగాణ యాస అయితే ఏమొచ్చింది? నీకేడ నొప్పిలేస్తాంది? నీ భాష నీది. నా భాష నాది. నీ భాష నీకెక్కువ. నా భాష నాకెక్కువ. ఇంకొక విషయం. అతను లైవ్ పెట్టి నన్ను ఆంటీ అననిండు. సరే తాత నువ్వు ఆంటీ అంటావో, ఏంటి అంటావో, ఇంకేమన్నా అంటావో అనుకో ఎవడికి ఎక్కువ? మా తాతున్నడు. మా తాతకు ఒక అన్నున్నడు. అంటే మమ్మల్ని మా తాత వాళ్ళని పెంచిన వాళ్ళనమాట. వాళ్ళు బ్రాహ్మలే. వాళ్ళు నన్ను ముద్దుగా చిన్నప్పటి నుంచి మా అమ్మ అంటాడు. అందులో తప్పేమున్నది? ఆయన మా అమ్మ అన్నట్టు నువ్వు ఆంటీ అంటున్నావు. పోయేదేమున్నది? నేనేమనుకోను తాతగారు. నీకు రెస్పెక్ట్ ఇస్తాను రెస్పెక్ట్. ఓకే. నేను ఆమె ఆవేశపడిపోయింది. 'రేసు గుర్రం' సినిమాలో అంటే 'రేసు గుర్రం' అనలే అదేదో సినిమాలో అన్నాడు. ఎందుకంటే పాపము తాత వయసుకు సినిమాలు చూడలేదేమో మరి. లేక సినిమా చూసినా గుర్తులేదేమో. వయసు మీద పడిపోయింది కదా! అది వయసు ప్రభావం తప్పు కాదనను. అది ఆయన తప్పే కాదు. వయసు మితిమీరిపోయిన ఈ వయసు వలన మెదడు కొంచెం మందగించుంటుంది. న్యూరాన్ సరిగ్గా పనిచేస్తలేదేమో అందుకని జ్ఞాపక శక్తి మందగించింది. ఈ చివరి క్షణాల్లో అన్నీ గుర్తుండాల్సిన అవసరం లేదు తాతగారు. స్టిల్ ఐ రెస్పెక్ట్ యూ బికాజ్ యూ ఆర్ ఎ సీనియర్ సిటిజన్. ఓకే. నెక్స్ట్ ఇంకొక విషయం. 'రేసుగుర్రం' సినిమా చెప్తాను కదా తాత గుర్తుపెట్టుకో. అది 'రేసుగుర్రం.' అందుల్ల ఆమె కమల్ హాసన్ కూతురు 'శృతి హాసన్.' ఓకే. మనిషినైతేనే చూసుంటాం. ముఖం చూసినావో లేదో నాకు తెలవదు గానీ చూసుంటావు. మనిషిని చూసుంటావు. ముఖం చూసినావా లేదా అది నాకు అనవసరం. ఆమె పేరు 'శృతి హాసను.' ఆమె అందులో ఆ క్యారెక్టర్ పేరు 'స్పందన.' ఆవిడకుండదు స్పందన. మనసుల సంతోషపడతా. నేను నవ్వుతున్నా అండి అంటది. ఏడంటే లోపల అంటది. ఓకే. లోపల ఆమె సంతోషపడతాంది. బయటకి ఎక్స్‌ప్రెస్ జేసుకోలేదు. కానీ నేనట్లా కాదు తాత. నేనట్లా గాదు. మనసులో ఏది దాచుకోను. ఉన్నదా ఉన్నది అట్లనే బయటికి కక్కేస్తా. నాకేమనిపిస్తే అదే జెప్పేస్తా. మనసులో ఏమున్నదో అదే జెప్పేస్తా. దాసుకొని బరువంతా మోసే అంత ఓపిక నాకు లేదు. అనిపించినట్టు బయటకి జెప్పేస్తే స్ట్రెస్ ఉండదు నాకు. ఎందుకంటే నాకు డెలికేట్ మైండ్ నాది. అంత స్ట్రెస్‌ని భరించలేను. మళ్ళా ఏమనను
ఈమె మనసులో ఆవేశపడుతోంది. ఆ ఆవేశం అర్థం చేసుకున్నాను. నాకు తెలుసు అంటుండు. ఓయమ్మ! మరి నువ్వు అసలు ఇట్లా ఎట్లా జడ్జ్ చేస్తన్నావు తాత? ఏ కాలేజ్‌లో చదివినావు? ఎంత కాలంగా ఈ లాయర్ పని చేసి జడ్జికొచ్చినావు? ఎన్ని కేసులకు జడ్జిమెంట్‌లు ఇచ్చినావో తెలవదు గానీ ఆఖరికిప్పుడు నువ్వు ఎదుటోళ్ళు గాదు. ఏడనో లైవ్‌లో ఉన్న వాళ్ళ మనసులో ఉన్న అంతర్గత భావాలను గూడా నువ్వు అర్థం జేసుకొని చెప్పేసేంత స్టేజ్‌కి ఎదిగినవంటే తాత నీ వయసు, నీ అనుభవం మామూలుదా? నువ్వు నీ సంవత్సరీకానికి ప్రతి ఒక్క నెలమాసికానికి, సంవత్సరీకానికి నేనైతే నీ ఫోటో ముందు డెఫినిట్‌గా పువ్వులు పెడతా. నీ ఫోటో నాకు దొరకదు గానీ ఏదో కనీసం అయితే పలానా స సా పేరు చెప్పను. పేరు చెప్పను తాత. నీకు తెలుసు. అలా ఆహ్, దసరా బుల్లోడు తాత అని పెట్టేసి, పేరు పెట్టి, పెద్ద ఫ్రేమ్ కట్టించి, దానికి వీలైతే వెండి పూలంత స్తోమత నాకు లేదు గానీ, కాగితాలతోటి నేనే చక్కగా కట్టి, దానికి పింక్ కాదు, ఎరుపు రంగేసి ఏస్తా దండ. ఎరుపు పూల దండేస్తా తాత నీకు. అయ్యే పూలదండ అన్నారు. ఒకసారి మళ్ళా చెప్పండి. ఎరుపు పూల దండ. ఆ ఓహో! కలర్ కూడా ఓకే. పింక్ నాకు నచ్చదు. ఎందుకంటే అది ఫెమినైన్ కలర్. ప్రతి మనిషిలోనూ మేల్ ఎనర్జీ, ఫీమేల్ ఎనర్జీ 2 ఉంటాయంట. నాకు కొంచెం మేల్ ఎనర్జీ ఎక్కువ. అందుకనే కొంచెం రఫ్ అండ్ టఫ్‌గా ఉంటా. మా ఇళ్లల్లో అందరూ మా తాత వాళ్ళు పెంచిర్రు గాబట్టి తగ్గుండాలి, అణిగిమణిగుండాలంటారు. మనం ఎక్కువ ఇంట్లో తిరిగినోళ్ళం గాదు. మా అయ్య చుట్టూ తిరుగుతుండు. ఆయన ఎనకాలనే, ఆయన ఎంబడనే తిరిగిన. సో, మనం రఫ్ అండ్ టఫ్. ఇంకా ఇంకొక విషయం చెప్తా తాత. అసలు ఈ ఎదుటోళ్ళు మనసులో లేనిది కూడా నువ్వు గ్రహించి, క్రియేట్ చేసి, వాళ్ళు ఇదే ఫీల్ అవుతున్నారు అని చెప్పి స్టాంప్ గుద్ది మరి జడ్జిమెంట్ ఇస్తా అన్నావు చూడు. నీ టాలెంట్ ఏడికెళ్ళొచ్చింది తాత? ఏ కాలేజ్‌లో చదివినవు? ఏమన్నా మాయలు, మంత్రాలొచ్చినియా? ఏమండి హరిశ్చంద్ర గారు? ఆ! చెప్పండి. మరదే తా ఆ తాతకు నాకు పూర్వజన్మ బంధం ఏమన్నా ఉంటుందని అంటారా? మీరు నా మనసులో ఉండొచ్చేమోనండి. నా మనసులో మీరెక్కడో ఇట్లా ఏమన్నా ఉన్నారు. మాట్లాడుకుంటే ఇనిపిస్తా ఉంటదా? అదే అంతే. ఎక్స్‌పెక్టేషన్ తోటి, అదే ఎక్స్‌పెక్టేషన్ తోటి తన ఛానెల్‌లో తను లైవ్ పెట్టుకొని చెప్పు సనాతని చెప్పు, చెప్పు అని అంటున్నాడు. మరి ఎట్లా? అంటే మీరు కనపడుతున్నారేమో ఆడికి. ఏదో సినిమాలో కనపడుతుంటాడు కదా! 'గాంధీ తాత' ఆ టైప్‌లో. అందుకనే చెప్పు అని అడుగుతున్నాడేమో. రోజు కల్లాకొస్తున్నారేమో. పాత జ్ఞాపకాలు తాత కదా! పూర్వజన్మలో ఎప్పుడో మీకు బంధం ఉండుంటది. అందుకనే చెప్పు సనాతని అని అంటే రోజు ఎత్తుకొని అడుగుతున్నాడేమో. తిప్పింది, ఎత్తుకొని తిప్పింది, హ్మ్. ముక్కు శివుడు తీసింది. ఇయన్నీ అదే. గుర్తుండుంటాయి పోయిన జన్మలో. ఆ! తాత పోయిన జన్మలో మేబీ నువ్వు నా తాతవే అయ్యుంటావు తాత. ఈ జన్మలో అయినా కూడా నువ్వు నా తాతవే. మీరు అట్లాగే ఫిక్స్ అయిపోండి. ఇంకొక విషయము, ఇప్పుడు నిన్న ఒక లైవ్ జరిగింది ఒక ఛానల్‌ల. నేను బోయిన. నాకు అక్కడ, ఇక్కడ ఒక తెలిసిన ఛానల్‌ల లైవ్ జరుగుతాంది అంటే, ఆ ఛానల్ ఓపెన్ జేషిన. అందులో మా వాళ్ళకి సంబంధించిన
లైవే నడుస్తాంది. అంటే ఆ టాపిక్ హైరార్కీ గురించి. సో, నేను బోయినా. అక్కడ అక్కడ మీ ఎవరి పేర్లు వాళ్ళన్నారు. మెన్షన్ చేసలేదు. మీ ఎవరి వాళ్ళన్నారు. పేర్లు మెన్షన్ ఎవరి పేర్లు మెన్షన్ చేసలేవు. ఎవరైతే కులం పేరుని అగ్రవర్ణం అని ఫీల్ అయ్యి, మేము గొప్ప, ఈళ్ళు తక్కువ అని మాట్లాడుతున్నారో, వాళ్ళ గురించి మాట్లాడుతున్నట్టు నాకర్థమైంది వాళ్ళ మాటల్లో. సో, నేను నేను విన్న ఆ కొంచెం సేపట్లో నాకర్థమైన దాన్ని బట్టి నేను వెళ్ళి నేను మాట్లాడిన. నేనెవ్వల నేములు జెప్పలే. వాళ్ళెవ్వలు నాకు నా నేములు జెప్పలే. ఈళ్ళు ఆ ఛానెల్‌లో ఆ తాతగారు ఏమనిండు, ఆ తాతగారు ఏమనిండంటే, ఆయన గురించి, ఇంకొక ఆయన గురించి, ఈ ఇద్దరి గురించే వాళ్ళు లైవ్ బెట్టిర్రు అంటే, ఇక్కడ ఎక్కడన్నా పేరు మెన్షన్ చేసున్నదా? గుమ్మడికాయలు దొంగెవడంటే భుజాలు వాళ్ళు తడుముకుంటే పర్లేదు. నువ్వు బోయి వాళ్ళ భుజాలు తడుముతా అన్నావు ఏందిది? నువ్వు ఎవరైతే ఆ పలానా వ్యక్తి అని ఇద్దరు పేర్లు చెప్తా అన్నావు గదా! ఎట్లుందంటే నాకొక డైలాగ్ గుర్తొస్తాంది. 'అదుర్స్' సినిమా చూసిర్రా? అందులో గురువుగారు అంటే నీకు గు గుడ్డెలు పెట్టి గుద్దావు కదరా! అది అర్థమైంది. ఆ డైలాగ్ ఏంటంటే గురువుగారు గురువుగారు అంటూ అని హరిహరి అంటాడు ఎన్టీఆర్. గుండెల మీద అదే గుద్దావు కదరా అంటాడు బ్రహ్మానందం. అట్లా గుండెల మీద గుద్దిండు. అదే కాదు ఇప్పుడు మనం నేనొచ్చేం మాట్లాడినా, కొంతమంది ఇట్లున్నారు అని మాట్లాడినా. ఓకే. మరి ఆ కొంతమందిలో అంటే ఈ ఎదవలు కొంతమందున్నారు అని నేను మాట్లాడినప్పుడు, ఆ ఎదవల్లో ఈ ఇద్దరున్నారు అని లాక్కొచ్చి మరి వాళ్ళ గురువు గార్లని డబుల్ యాక్షన్ తోటి వాళ్ళ పరువు తీసి బజార్‌లో ఎండగడతాండు. మరి ఈయనేం శిష్యుడు? వాళ్ళ గురువులా శిష్యులా? ఈడు పేటీఎం ఆడు బిస్కెట్లు ఎత్తే ఈడు తీసుకుని తింటాడు. ఈడి పని బీడీ మొక్కలు సిగరెట్ పెట్టలు దాక్కుని బతికేవాడు ఈడు. బిస్కెట్ మొక్కలు బిస్కెట్లు ఇంకొక మాట. తినేవాడు. ఎవరు అమ్మ లెక్కలు తిడతా అన్నారు, ఎవరు లాభాష మాట్లాడుతున్నారు బ్రాహ్మణుల్లో అని జెప్పేసి మాట్లాడారు. మా తాత అంటే సొంతం కాకపోయినా అడాప్ట్ జేసుకున్నాడు గాబట్టి తాతే అయితాడు. సో, ఆయన ఇష్టకామేశ్వరి అమ్మవారి గుళ్ళో పూజారి. పూజ జేసుకొనొస్తాడు. చక్కగా స్నానం జేస్తాడు. అరుగు మీద కూర్చుంటాడు. ఆడుకుంటా ఉంటే ఏమన్నా పడినమనుకో స సరిగ్గా చూసుకొని పరిగెత్తలేవా? లంజముండ అంటాడు. మరదేంది? ఆయనేమన్నా కోపంతో తిట్టిండా? కాదు గదా! బూతులనేవి ఆటోమేటిక్‌గా కొంతమందికొచ్చేస్తుంటాయి. నేను ఆళ్ళ గురించి మాట్లాడినా. నేను ఈ ఈ ఈడు అదే సారీ. సారీ తాత నన్ను క్షమించు. నీ సీనియర్ సిటిజన్‌షిప్‌కి భంగం కలిగించేలాగా ఈడు అనన్నా. నన్ను క్షమించు. నీ వయసు రీత్యా అయినా నేను రెస్పెక్ట్ ఇవ్వాలి గాబట్టి నేను జెప్తాన్నా. సారీ. అట్లా గాదు తాత. ఏమని? బూతులు మాట్లాడరు. బ్రాహ్మలు అని అంటాను. అందరూ ప్రతి ఒక్క బ్రాహ్మలు బూతులు మాట్లాడతారని నేను అనట్లే. నేనన్నానా? లేదు. బ్రాహ్మణుల్లో బూతులు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళేం బ్రాహ్మణులని నేనన్నా. మళ్ళా మీరు మొన్న బ్రాహ్మణులు బూతులు మాట్లాడతారు అన్న మాట మాత్రమే తీసుకుంటారు. మీరు అందరూ అనలేదు, కొందరు అన్నారు. అది వాళ్ళకి ఎవరికి పట్టదు. రేపు పొద్దున్నే చూడండి మళ్ళీ దీన్ని కూడా వీళ్ళు ఎదవలు రచ్చ చేస్తారు.
అట్లా కాదండి. మీరన్న మాట ఇప్పుడు హ్మ్. నేనేమన్నా, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అరే! ఈ మధ్య కాలంలా పోరగాళ్ళు మస్తు గలీజయ్యిర్రు. మేమన్నా పోతాంటే కొంతమంది ఆహ్, తప్పుగా మాట్లాడుతన్నారని నేనన్నా. ఓయమ్మా! నన్ననేసిందే అని గుండెలు బాదుకుంటే ఆహ్, సారీ, సారీ. సారీ తాతగారు, మళ్ళా మీ వయసుని మర్చిపోతాన్నా. ఏమంటే నా మునిమనవాడిని, నువ్వు అదే కాలేజీ, నా మునిమనవాడిని అనేసిందని నువ్వు గుండెలు బాదుకున్నావనుకో తాతగారు, అదెంత వరకు సమంజసం? నేననింది ఎదవలని. ఆ ఎదవల్లో కంపల్సరీ నా మనవడుంటాడు. ఎదవల్లో మొదటి ఎదవ, మొదటి రకం ఎదవ నా మనవడే. సారీ, నా ముని మనవడే అని మీరు అంత గట్టిగా మళ్ళా గుద్ది చెప్తాంటే దాని ఉద్దేశ్యం ఏంది? అట్లనే మేము ఒప్పుకున్నట్టే కదా! బ్రాహ్మణుల్లో కొంతమందున్నారు. ఈ వాళ్ళు బ్రాహ్మణ కులానికి మొత్తానికి వాళ్ళే రిప్రజెంటేటివ్ అన్నట్టు ఫీల్ అయితారు అని నేనన్నా. బ్రాహ్మణులు మొత్తం అనని కూడా నేననలే. క్లారిటీగా నువ్వు సరిగ్గా అంటే మేబీ వయసు రీత్యా నీకు చెవులు పనిచేయకపోవచ్చు. నీకు వినికిడి లోపం ఏమన్నా వచ్చుండొచ్చు. అది కూడా నీ తప్పు కాదు. కానీ నేను ఏమన్నా, బ్రాహ్మణులకు, బ్రాహ్మణ జాతి మొత్తానికి వీళ్ళే రిప్రజెంటేటివ్ అన్నట్టు ఫీల్ అయిపోతారు అని నేనన్నా. అంటే అక్కడే అర్థం చేసుకోవాలి, ఇంకా కూడా చాలా మందున్నారు. నేను కొంతమంది గురించి మాట్లాడుతున్నా అని. మీరు మళ్ళా క్లియర్‌గా చెప్తున్నారు. మీరు కొంతమంది గురించే మాట్లాడుతున్నారు. అందరి గురించి కాదు అని. ఆ! అందులో ఇప్పుడు ఈ దసరా బుల్లోడు తాతగారు ఏమంటాండు, ఎదవల గురించి మాట్లాడుతుంది. ఆ ఎదవల్లో మా ఇద్దరు ఎదవలున్నారు చూడు. ఎదవల్లో కూడా మొదటి రకాల్లో ఈళ్ళిద్దరు అనని అంటాండు. అరే కాదు! వాళ్ళల్లో ఆ ఇద్దరిలో నువ్వు చెప్పిన ఆ పలానా ఇద్దరిలో మొదటి వాళ్ళు ఒకళ్ళు నాకు తెలుసు. 2, 3 సార్లు మాట్లాడినా. నేను మాట్లాడినప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడతారు. గౌరవంగానే మాట్లాడతారు. ఆయన ఇలా మాట్లాడతారు అని నేనెప్పుడూ అనుకోలేదు. నాకు తెలియను కూడా తెలియదు అని నేనన్నాను. ఆ సమయం వచ్చేసేటప్పటికి నీకు సెలెక్టివ్ డెఫ్‌నెస్ వచ్చేసిందనమాట. మేబీ వయసు ప్రభావం అయ్యుండొచ్చు. చెప్పనా? తాతగారు, ఆ! నాకొక వీళ్ళకి డౌటండి. మీకు చెవులు పనిచేస్తలేవా? కళ్ళు పనిచేస్తలేవా? లేదా మొత్తానికి వాటికి దగ్గరైపోయిర్రా? అంటే చివరి క్షణాలకొచ్చేసరికి పంచేంద్రియాలు ఒకదానెమ్మట ఒకటి స్లోగా పనిచేయకుండా ఆగిపోతూ ఉంటాయంట. ఏమో మరి, ఏ క్షణాన ఏ కబురు వినాల్సొస్తుందో. నా గుండె అలా అసలు ఎంత ఫాస్ట్‌గా కొట్టుకుంటుందో తాతగారు మీ గురించి తలుచుకుంటేను. పాపం. ఏం జేస్తాం? నూరేళ్ళు. అలా గడిచిపోయి ఉంటాయి మీ జీవితంలో. ఇంకొక మాట. అక్కడికొచ్చి ఆహ్, కైలాసం గురించి ఏదో లైవ్ ఉంది. రండి రండి అనింది అనన్నాడు. హరిశ్చంద్ర గారు, మీరు కానీ, ఇక్కడ కామెంట్‌లో ఉన్న వాళ్ళెవరైనా కానీ చెప్పండి. మీరు రండి అని నేనెప్పుడన్నా అన్నానా? లేదు. జనరల్‌గా చెప్పారు. నేను నా ఛానెల్‌లో లైవ్ షెడ్యూల్ చేసుకున్నా. ఇక్కడ లైవ్ ఉందననేలకి నేను అది ఒక 10 నిమిషాల సారీ, అదే 8 పోస్ట్ నిమిషాలు మార్టంతో మాట్లాడి, చేశారు కదా! హ్మ్. 8 నిమిషాలు ఇట్లాగా రేపు చేస్తాను ఈ లైవ్, దీనికి సంబంధించిన లైవ్ అని చెప్పి కొంచెం మాట్లాడి దాన్ని లైవ్ ఎండ్ చేసి ఇక్కడికొచ్చి చూస్తే లైవ్ లేదు. మళ్ళా షెడ్యూల్ చేసినా దానికి కూడా ఈరోజు చెయ్యట్లేదు అని నేను జెప్పిన. నేనిప్పుడు చేస్తాను రా అని గూడా నేను జెప్పలే. ఆ రోజు చెయ్యాలి, నిన్న చెయ్యాలి అని గూడా నేను అనుకోలే. లైవ్ అయిపోయినంక ఈ సొల్లు, ఈ సోది
ఎప్పుడూ ఉండేదే. ఇది ఇంపార్టెంట్ అని అనిపించి అప్పటికప్పుడు తప్పక చేశా. తప్పక కాదు, తప్పదు, చెయ్యాలి అని నిద్రొస్తున్నా సరే చేశాను. తాతగారు ఇంకొక విషయం మీకంటే మేబీ మీ మనవళ్ళు, మునిమనవళ్ళు సంపాదనలో ఉండుంటారు. వాళ్ళు తెచ్చి మిమ్మల్ని పోషిస్తూ ఉండుంటారు మీ వయసు రీత్యా. కానీ నాకలా కాదు గదా! మీ అంత ధనవంతులము, సౌండ్ పార్టీలం కూడా మేం కాదు. ఏదో రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. మా తిండి మేమే సంపాదించుకోవాలి. నాకు కూడా వయసైపోయి మనవళ్ళు, వాళ్ళ మనవళ్ళు అందరూ వచ్చి నాకు తెచ్చి పెడతాంటే మీకు లెక్కనే కూర్చొని ఏమో తినొచ్చు, మాట్లాడొచ్చు. చెప్పలేం. అప్పటి వరకు ఉంటానో, ఉండనో అయన్నీ తర్వాత విషయాలు. ఇంకొక మాటేమన్నారు, ఈ ఛానలు ఆహ్, ప్రమోషన్ ఏమో ప్రమోషన్ అనుకుంటా అననింది. తాతగారు నేనెప్పుడు ఇంకొకళ్ళ ఛానల్‌కెళ్ళి, నా ఛానల్‌కి రండి, నా ఛానల్‌కి రండి అని నేనడగల. నా ఛానల్‌లో నేనెప్పుడు నాకు నచ్చిన కంటెంట్ మాత్రమే పెట్టుకున్నా. ఏ ఆ ఛానల్ జూడు. నువ్వు చూడు తాతగారు. ఒక్కసారి జూడు. వేస్ట్ టాపిక్కు, ఇంకొకళ్ళ మీద పడిసి ఏడిసిన టాపిక్కు ఏమన్నున్నదా? ఫస్ట్‌లా మేబీ 2, 3 లైవ్‌లు లేదా ఒక 5, 10 లైవ్‌లు తీసేసేయి. అంటే ఫస్ట్‌ల. ఆ తర్వాత నా ఛానల్‌లో నాకు నచ్చినట్టే ఉండాలి అని నేను డిసైడ్ చేసుకున్న తర్వాత నా లైవ్‌లే ఉన్నాయి. మస్తు దినాల నుంచి నా లైవ్‌లే ఉన్నాయి. నేను ఏదైతే సనాతన్ గారు ఉండాలనుకుంటున్నానో ఇక్కడ మీరు అవే చెప్పారు ఉన్నాయి. కాబట్టి ఒక పాయింట్ చెప్పాలి. నేను ఒక ఆ! పాయింట్. మీరు వేరే ఛానల్‌లోకి వెళితే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుద్దని చెప్పి మీ ఛానల్‌ని వాళ్ళు ప్రమోట్ అంటే మీరొస్తారు మీ ఛానల్‌ని ప్రమోట్ చేస్తే అని కింద బ్యానర్‌లేసి అదే కింద స్క్రోలింగ్ ఇవి స్క్రోలింగ్ బ్యానర్స్ ఉంటాయి కదా! అవేసి మీ ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ టు సనాతని సోల్జర్ కానీ, గొర్రె ఫ్రై కానీ ఉన్నాయి కదా! మీది హ్యాండిల్స్ అవి మీరొస్తారని చెప్పి అదేసుకున్నారు తప్ప మీరెప్పుడు అడగలేదండి. మీరెప్పుడు ఎవరిని అడగలేదు. అది నాకు తెలుసు. నా నా ఛానల్ ఉంటే ఉంటది. పోతే పోద్ది. ఎవడు చూసినా చూడకపోయినా ఒక్కళ్ళున్నా, నేనున్నా పర్సనల్‌గా నేనొక్కదాన్నైనా నేను మాట్లాడుకుంటాను. నాకు చెప్పాల్సిన పాయింట్. నాకనిపిస్తే నేను ఎవళ్ళొచ్చినా చెప్తానన్న లేకున్నా సనాతనే నాకు తెలుసు. క్లారిటీగా చెప్తాన్నా. ఎవ్వళ్ళున్నా లేకున్నా, ఏ ఒక్కరు రాకున్నా, నేనొక్కదాన్నే మాట్లాడుతూ ఉంటా. నేను చెప్పాలి అనుకున్న సబ్జెక్ట్ చెప్పే తీరతా. నా లైవుల్లో అయ్యయ్యో! ఈ ఛానల్‌లో ఇట్లన్నరే అని, ఆ ఛానల్‌లో అట్లన్నారు, ఈళ్ళని ఆళ్ళన్నారు, వాళ్ళని ఈళ్ళన్నారు అని, ఈ అరుగుల మీద ఊసిపోని ముసలమ్మలుంటారు జూడండి. ఆళ్ళకి లెక్క నేనెప్పుడూ మాట్లాడలే. నా కంటెంట్ జూషినా మీకర్థమైతది. నేనెప్పుడైనా సరే నా ఛానల్‌కి రండి, నా ఛానల్‌కి రండి అని నేనెవ్వళ్ళని అడగలే. ఒకే ఒక గురువుగారినడిగినా, యోగేష్ గురువుగారని. ఆయన చిన్న వయసులోనే చాలా, చాలా గొప్పగా మాట్లాడారు. ఆయనతో దాదాపు 2, 3 అవర్స్ మాట్లాడినా, ఆ 2, 3 అవర్స్‌లోనే నాకు ఈ ఒక అసలాయన చెప్పిన మాటలు ఎంత అద్భుతంగా అనిపించినియంటే, అంతా ఒకటే అని మనం అనుకుంటాము. అది కరెక్ట్ కాదు. ఒకటే అంతా, ఒకటే అంతా అని జెప్పిండు. ఆ మాట నాకు అద్భుతంగా అనిపించింది. నిజమే కదా అనిపించింది. ఇలాంటి జ్ఞానం ఉన్న ఒక వ్యక్తి మన క్వెషన్స్‌కి ఆన్సర్స్ చేస్తే బావుంటుంది అని ఆయన్ని తీసుకొనొచ్చిన. అంతకు మించి నా ఛానల్‌కి రండి అని ఎవ్వరిని అడగలే. నిన్న జరిగిన ఆ ఫలానా ఛానల్ లైవ్‌లో కూడా నా ఛానల్‌కి రండి అని నేను అడగలే. ఒకసారి చెవిటి అది మిషన్ ఉంటది గదా! తాత హియరింగ్ ఎయిడ్. అదొకసారి సరి చేపించుకొని విను. నా ఛానల్‌కి రండి అని నేను అడగలేదు తాతగారు.
నెక్స్ట్ నా ఛానల్‌కి ప్రమోషన్ అనంటే, నేను ప్రమోషన్ జేసుకోవాలంటే మస్తు దారులున్నాయి. మస్తు దారులున్నాయి. కానీ నేనెప్పుడు అట్లా ప్రమోషన్ జేసుకోలే. ఇంకా నా ఛానల్‌లో కంటెంట్ జూడు తాత. నీకు లెక్క ఊసిపోని ముసలమ్మల అరుగు మీద గూర్చొని ఆళ్ళు ఆ మూలన పలానా వాడున్నాడు జూడు. వాడి పెళ్ళము ఈడి పెళ్ళాంతోని కొట్లాట పెట్టుకుందంటనే. ఇట్లాంటి మాటలు. నేనెప్పుడు పెట్టలే. అదే నీ ఛానల్ జూడు తాత. ఏయో లైవ్‌లు గాదు. నా మీద పెట్టిన లైవే జూడు. ఈ ఛానల్‌లా ఈమె బోయి ఆళ్ళననింది. ఇట్లా పెట్టినవు. ఏందిది? ఊచిపోని ముసలమ్మ కథ లెక్క. అయి అంతే. ఈ పిల్లలు, ముసలోళ్ళు ఒకటే బ్రెయిన్ ఉంటది అని అంటారు. నిజమే. నేను జూసినాక అర్థమైతాంది. కానీ ఏం జేత్తాం తాత? ఏం జేయలేం. బికాజ్ యూ ఆర్ ఎ సీనియర్ సిటిజన్ ఐ హావ్ టు రెస్పెక్ట్ యూ. ఇంకొక విషయం తాత, ఎవళ్ళో నన్ను సపోర్ట్ జేషిర్రు అని నువ్వు ఇంకొక పేరు జెప్పినవు. ఆ! ఇంకొక పేరు జెప్పినవు. ఈ అదే దాని గురించి తర్వాత మాట్లాడదాం. ముందు అన్ని ఛానల్స్‌లో ఇన్వాల్వ్ అయితదంట అనన్నావు. నువ్వు ఇన్వాల్వ్ అయితలే తాత. నువ్వు పోతా అన్నావు గదా! అంటే నువ్వు జేస్తే సంసారం, ఎదుటోడు జేస్తే వ్యభిచారమా? ఎట్లంటావు తాత అట్లా? నువ్వెట్లా పోతాన్నావు మరి? అన్ని ఛానల్స్‌లోకి పోవడమే తప్పైతే, నన్ను మించిన ఛాన్స్ నువ్వు బోయుంటవు మరి. నువ్వెట్లా పోతాన్నావు? నువ్వు పోకుండా, అరే! నేను నా ఛానల్‌లోనే కూర్చుంటా, నా ఛానల్‌లోనే చేస్తా లైవ్‌లు గాని, షార్ట్‌లు గాని, వీడియోలు గాని ప్రతీదీ నా ఛానల్‌లోనే చేస్తా. మిగతా వాళ్ళు ఎందుకు ఇంకొకళ్ళ ఛానల్‌కి పోతాన్నారని అడిగితే, అదో అర్థం ఉంటది. నువ్వేం చేత్తాన్నావు? లేస్తే పక్కనోళ్ళ ఛానల్‌కి పోయి నువ్వు మాట్లాడతాన్నావు. నేను పోతే తప్పేముంది తాత? ఇంకొక విషయం. ఆ! ఇందాక చెప్పినా గదా! ఎవళ్ళో నాకు సపోర్ట్ జేషిర్రు అని. నాకెందుకు తాత ఇంకొకళ్ళ సపోర్ట్? నాకెందుకు? నాకెవ్వరి సపోర్ట్ అక్కర్లే. నువ్వు నన్ను తిడతావా? తిట్టు. నీ ఒపీనియన్ ఎవడికి కావాలి? నీ ఒపీనియన్ ఎవడికి కావాలి? నీ ఒపీనియన్ నీ దగ్గర పెట్టుకో. ఒక కథ చెప్తా తాత. సింపుల్‌గా ఒక కథ చెప్తా. స్వామి వివేకానంద ఒక దగ్గరికి పోయిర్రంట. ఒక దగ్గరికి పోతే ఆహ్, స్వామి వివేకానంద కాదులే పక్కన పెట్టిర్రు. ఎవరో ఒక మనిషి. హ్మ్. ఒక మనిషి. ఒక దగ్గరికి పోయిర్రు. ఆ ఇంట్లో ఉన్నామె బౌ 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 బౌమని పడిపోయింది తిట్లకు. హ్మ్. పడిపోతే ఆయనేం జేషిర్రు సైలెంట్‌గున్నడు. ఈమేమన్నది, "ఇంత తిడతాన్న గదా! నీకేం అనిపిస్తలేదా? బాధ అనిపిస్తలేదా? కోపం అనిపిస్తలేదా? ఏం జేయాలనిపిస్తలేదా?" అని అనిందంట. అప్పుడాయన అన్నాడంట, "నువ్వేమన్నా ఇచ్చినవనుకో అది తీసుకుంటే నాది, తీసుకోకుంటే నీది. అట్లనే నువ్వు తిడతాను. అయి నేను తీసుకుంటే నాయి. తీసుకోకుంటే నీయి. నీవు ఏమేమో అంటాన్నావు. అయి నేను తీసుకుంటే గదా! నేను బాధపడనీకి. నువ్వేందన్నాను. నన్ను గలీజ్‌దానని అవును గలీజ్‌దాన్ని. ఎవడికేం లాభం? ఎవడికేం నష్టం? పోయేదేమన్నా ఉన్నదా? నీకేం బాధ? నీకేం నొప్పి? నా ఇష్టం నేను గలీజ్‌దాన్నంటే గలీజ్‌దాని లెక్కనే ఉంటా. నీకేం బాధ? లేదా పరమల కూరగానంట సరే. అయితే ఏంది? నువ్వు నన్ను ఎంత హర్ట్ జేయాలని ట్రై జేషినా, ఎంత ట్రోల్ జేయాలని ట్రై జేషినా, ఎంత ఏం జేయాలని ట్రై జేషినా, అది మన దగ్గర రాదు తాత. నువ్వు ట్రై చేసి వేస్ట్. వేస్ట్ తాత. ఈ వయసుల, ఈ చివరి క్షణాల్ల ఈ ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకోకు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అంటారు. మరి ఆ ఫేజ్‌లో ఉన్నావా? ఏమో మనకు దెల్వది.
జడ్జిమెంట్ ఇయడానికి నేను నీకు లెక్క జడ్జిని కాదు. సాధారణ మనిషిని. ఓకే. ఇంకా ఆ! ఇంకేమనను. నేను ఆమె పదజాలం ఇంకా ఉన్నది. నేను అగ్రెసివ్ అవ్వను అంటాను. "భయమైతాంది తాత, తాత నాకు భయమైతాంది." "నువ్వు అగ్రెసివ్ అయితావేమోని భయమైతాంది తాత నాకు." అంటే అగ్రెసివ్ అయ్యి నువ్వేదో తిడితే నేను బాధపడతాను. నా గుండె 1000 ముక్కలైపోతది. దుఃఖ సాగరంలో మునిగిపోతాను అని కాదు. ఈ అగ్రెసివ్ అయ్యి అరిచి, అరిచి గుండెపోటుతోనో, ఏ బ్రెయిన్ స్ట్రోక్‌తోనో పోతే కనీసం నీ దినం భోజనాలో, తద్దినం భోజనాలో నాకు నా నోటి దాకా రాకుండానే పోతావన్న బాధ. అయ్యో! ఏదోటి అరేంజ్ చేద్దాంలెండి పోతే. మనకు తెలిసేటట్టు భోజనాన్ని మాత్రాలను తద్దినానికి కానీ, దినానికి కానీ. అంటే ఈ మా ఈ బ్రాహ్మణుల్లో పూజలు చేసేటోళ్ళు తద్దినాలకు పోరు. తద్దినాలకు పోయేటోళ్ళు పెళ్ళిళ్ళు చేసేటోళ్ళు తద్దినాలకు పోరు. తద్దినాలకు పోయేటోళ్ళు పెళ్ళిళ్ళకి పోరు. కానీ ఆ! నా పెళ్ళిళ్ళు తాత అవునవును. ఆంజనేయ శాస్త్రి ఆహ్, పిండాలు ఈ చనిపోయినప్పుడు చేసే పూజలు అన్ని దగ్గరుండి చేస్తాడు. మళ్ళా పెళ్లి గూడా చేస్తాడు. హుహు. అంటే మామూలుగా అయితే చేయరు. మీరు చెప్పింది కరెక్ట్. మామూలుగా చేయరు. మరి మీ తాతగారికి అన్నీ తెలుసేమో మరి. ఇంకొకటి నిన్న లైవ్‌ల బూతులు మాట్లాడతారు. ఇట్లా నార్సిసిస్టిక్ వే ఆఫ్ థింకింగ్‌లా ఉంటారు అని జెప్పింది. నీ గురించో, లేక నువ్వు జెప్పిన ఆ ఫలానా ఇద్దరు వ్యక్తుల గురించో కాదు తాత. ఒకళ్ళున్నారు. గోపరాజు చక్రపాణి అని ఒకళ్ళున్నారు. ఆయన గురించి జెప్పిన. మరి నీకు ఎందుకు గుమ్మడికాయల దొంగ లెక్క భుజాలు తడుముకోవాలనిపిస్తుందో, మరి నువ్వు తడుముకోకుండా పక్కన వాళ్ళ దగ్గరికి ఆడుకుని నువ్వు బోయి వాళ్ళ భుజాలు ఎందుకు ఎతుకుతాన్నావో నాకైతే అర్థం కాలేదు తాత మరి. నేనీడ పేరు మెన్షన్ జేయలేదే. ఇప్పుడు మెన్షన్ జేత్తాన్నా గోపరాజు చక్రపాణని. అంటే ఇప్పుడు ఆయన తెత్తాను, ఆయన చేత ఏమన్నా మాట్లాడిత్తానంటావేమో ఆయన చచ్చిపోయి కొంతకాలం అయింది. 2 ఏళ్లయింది మరి. జాగ్రత్త తాతోయ్! ఈ ఫ్రస్ట్రేషన్‌లా, ఈ ఎమోషన్‌లా కమోషనొచ్చి లూజ్ మోషన్ అయ్యి, చక్రపాణి గారి దగ్గరికి పొయ్యి, మీ మనవరాలు ఇట్లా మాట్లాడుతాంది అని పట్టుకొస్తాను అని అంటావేమో అన్న భయం నా మనసులో వచ్చేస్తాంది. అంత స్ట్రెస్ తీసుకోకు. ఇంతకు మించి ఈ తాతగారి గురించి ఏం మాట్లాడాలో ఏంటి ఇవన్నీ గూడా ఆలోచించి గూడా వేస్టే. ఎందుకంటే పాపం సీనియర్ సిటిజన్. కాటికి కాలు చాపుకొనున్న వ్యక్తి. ఈయన తన ఛానెల్‌లో తను లైవ్ పెట్టుకొని చెప్పు సనాతని చెప్పు అంటున్నప్పుడే నాకర్థమైంది. అప్పట్లో మా తాత వాళ్ళు 'విధి' సీరియల్ అని వస్తుండే. మేము బాగా చిన్నగున్నప్పుడు. ఆ 'విధి' సీరియలు దీంట్లో పెట్టుకొని అల్ల అహా! 'విధి' కాదు. 'యశోధర', 'చంద్రముఖి' అని ఇద్దరుంటుండే. 'నిరుపమ్ మంజుల' ఆ సీరియల్‌లోని ఈళ్ళు పెళ్లి చేసుకున్నారు. అయితే అందులో 'ప్రీతి నిగమ్' ఉన్నది. "నువ్వు ఆ సీరియల్‌లా దాన్ని ఇంత కష్టపెట్టినందుకేనే నీ మొగుడు ఇందులో ఇట్లా చేశిండు" అని జెప్పేసి, ఓమ్మా! ఏమన్నా తిట్టుకుంటరా? అట్లనే టీవీ ముందు కూర్చొని "తాగు, పాలు తాగుతాంది. విషమున్నదే దాంట్ల. దాంట్లో విషమున్నదే. నేను చెప్తా అన్నానా తాగొద్దని. తాగొద్దే, తాగొద్దని" ఈడకెళ్ళి అరుస్తుంటది. అయితే పిచ్చ నవ్వొచ్చేది తర్వాత. చిన్నప్పుడేమో బాగా చిన్నగున్నప్పుడు
నాకేమనిపించేది ఓయమ్మా! మా యవ్వ చెప్తాంది. ఆమేమో తాగేస్తాంది ఎట్లా అనుకునేదాన్ని. పెద్దయినంక అయి గుర్తొస్తే నవ్వొస్తది. అట్లనే పాపం మీ తాతగారు గూడా ఆయన ఛానెల్‌ల లైవ్‌లు పెట్టుకొని కనీసం మెన్షన్ లేదు, కామెంట్ లేదు, ఏం లేదు. నాకు చెప్పేది లేదు, నాకు తెలియజేసేది లేదు. చెప్పు సనాతని చెప్పు. ఇదేమో కానీ నాకు మీరు మాత్రం షార్ట్ స్క్రీన్ వాటిలో వాడుకోవడానికి మంచి ఇది ఇచ్చారండి క్యాప్షన్ లాగా. చెప్పు సనాతని చెప్పు. అబ్బా! నేనన్నది నిజమా కాదా? చిన్నప్పుడు ఇదే సిట్యుయేషన్ సేము. పాలు తాగేత్తాంది, తాగేత్తందని ఓయమ్మ! అందులో నీ మగుడు విషం కలిపిండే తాగొద్దే, తాగొద్దే అని ఈడ నెత్తి నోరు బాదుకుంటుండే. టీవీలో వస్తుంటే ఈళ్ళు కామెంటరీ చెప్పేవాళ్ళు. అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, ఆడు మంచోడు కాదు, అది ఇదని. అట్లా ప్రతి ఇళ్లలోనూ ఉండేదనుకుంటా. ముసలోళ్ళు కూర్చొని చెప్పుకునేవాళ్ళు సాయంత్రం పూట టీవీ చూస్తా. అవును. సేమ్ అట్లాగే. తాగొద్దే, తాగొద్దే అని చెప్పి అయినవా నేను చెబుతానే ఉన్నానా? సావు ఇప్పుడు సావు. అయ్యయ్యో! నురుగొచ్చేత్తంది. అయిపోయింది ఇంకేముంది. ఇవన్నీ తలుచుకుంటే ఎంత నవ్వొస్తది. మస్తు నవ్వొస్తదిరా. ఇప్పుడు ఈ తాతగారు గూడా తన ఛానెల్‌లో చెప్పు సనాతని చెప్పు. ఎట్లా చెప్తా తాత? ఎట్లా చెప్తా చెప్పు? ఏమని చెప్తా? ఎట్లా చెప్తా? ఇప్పుడంటే ఏమో వాళ్ళు వీళ్ళు వచ్చి ఏందిది నీ మీద పెట్టిర్రు పాపం ఆయనకు చివరి క్షణాలు దగ్గర పడ్డాయా? లేకుంటే ఏలినాటి శని ఎత్తినెక్కిందా? ఏమో తెలుస్తలేదు. ఒకసారి చూడన్నారు. చూసి అట్లా ఓపెన్ చేసి ఇదేందా నేనెప్పుడు చూడలే గదా! ఏమంటాడో ఏమన్నా నిజంగానే నా దగ్గర ఏమన్నా మిస్టేక్ కనిపెట్టిండో ఏమో! ఏమో ఎవరు పర్ఫెక్ట్ గాదు గదా! ఏమున్నదా ఏంటా అనుకోని నేను ఓపెన్ చేసి చూసిన. ఓపెన్ చేసి చూడంగాల్నే ముందు లేదు, ఎనక లేదు, మధ్యలో పెట్టిండు. సరే. ముందుది ఎనకాలదంతా పీకిండు గదా! సరే పోనీయలే ఏదో తాత ప్రయత్నం తాతదనుకున్నా. అంతే గదా! తాత ప్రయత్నం తాతది, పీత ప్రయత్నం పీతదే. అంతే. ఇంకా ఏదో చేస్తున్నాడులే అని అట్లా 2 నిమిషాలు చూసిన. లైవ్ అట్లా నేను మాట్లాడింది పెట్టిండు. ఈడి నుంచొచ్చింది సనాతని అన్నాడు. సరే వచ్చిన. ఏందో నీ బాధేందో ఎల్లగక్క అనుకుంటే, చెప్పు సనాతని చెప్పు. చెప్పు సనాతని అంటాడు. ఏమి తాత చెప్పేది? కనీసం ఎదురుగన్నా లెక్కుంటివి, ఫోన్ లైన్‌లన్నా లెక్కుంటివి, ఛానెల్ లైవ్ పెట్టి మెన్షన్ అన్నా చేయకుంటివి. ఎట్టా చెప్తా తాత? అది చాదస్తం ఎక్కువైందిలెండి. ముసలోడయిపోయాడు కదా! సీనియర్ సిటిజన్ అయిపోయాడు పాపం. ఏదో ఒంటరిగా ఉంటే చాదస్తం పెరిగిపోయి, ఏదో మనుషులతో మాట్లాడుకున్న ఫీలింగొస్తే నలుగురు ఉన్నట్టు, చుట్టూ ఉన్నట్టు అనిపిస్తది కదా! అది. ఆ అంతేనా? ఉద్దేశంలో లేకుంటే అన్నాడు. అప్పట్లో మా అవ్వ చూసినట్టు సర్లే సీరియల్స్‌లో చూసి తాగద్దే నీ మొగుడు దాంట్లో విషం కలిపిండు తాగద్దే, తాగద్దే ఏదైనా అనుకుంటా 2 మళ్ళా. అయ్యుండొచ్చు. వయసు మీద పడింది గదా! ఏదైనా అయ్యుండొచ్చు 2. ఏమోలే తాత. నీ ఆస్తికి వీటన్నిటికి నేను వారసురాలిని కాకున్నా, వచ్చే జన్మలో అయినా నీ ముని మనవరాలుగా పుట్టైనా సరే, ఈ ఈ జన్మల నువ్వు చెప్పు సనాతని చెప్పు, చెప్పు సనాతని చెప్పు అంటున్నావు గదా! దానికి ఏదో ఒక ఆన్సర్ అయితే చెప్తా తాత. తప్పకుండా చెప్పాలని కోరుకుంటున్నా. ఎప్పుడైనా సరే, ఎన్ని జన్మలైనా సరే, దానికి ఆన్సర్ మాత్రం చెప్పాలని కోరుకుంటున్నా. నేను కూడా ఆ తాతది
నాది జన్మ జన్మల బంధంగా ఎప్పటికీ తాత మునిమనవరాలుగా మిగిలిపోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. అప్పుడు కూడా చెప్పు సనాతని చెప్పు. చెప్పు సనాతని చెప్పు. అమ్మా! సరే. ఇప్పుడు నాకు ఇంతగా ఇంకో క్వెషన్ ఉంది. ఈ ఆ! తాత పక్కన పెడితే కాదు మీరేదో దారి తప్పి నిన్న లైవ్‌కెళ్లారంటే నిన్న లైవ్ గురించే. దారి తప్పి హ్మ్. ఎళ్లారంటే మిమ్మల్ని సరి జేస్తారంట ఎవరు మరి? మరి దారి ఈ తప్పి పోటుగాళ్ళు కూడా దారి తప్పి లైవ్‌కెళ్లారంట నిన్న. ద నేను ఎడికి అంటే నిన్న ఇంట్లో పనుకొనే చేసిన లైవు. నడిస్తేం అవును మరి. చేస్తా నడుస్తా పోతాంటే ఓయమ్మ ఇటు పోవాల్సింది అటు పోయింది అనుకుండే. జస్ట్ ఆ అలా లైవ్‌కి అనంగా మరి పండుకున్నా. పొరపాటున ఎళ్లారంట. మిమ్మల్ని సరి జేస్తారంట మరి. ఏమంటారు? నన్ను సరి చేస్తారా? హ్మ్. మీకొక విషయం చెప్తా ఇనుర్రి. చెప్పండి. మా ముత్తాత, మా హ్మ్. ముత్తాత గోపరాజు చక్రపాణి. అతను హుహు. హ్మ్. ఆడవాళ్ళు అణిగిమణిగి ఉండాలి. పద్ధతిగా ఉండాలి. దించిన తల పైకెత్తకూడదు. సౌమ్యంగా ఉండాలి అని చెప్పి పైకి పోయిండు. హ్మ్. మా తాత అంటే వాళ్ళు బ్రాహ్మలు అడాప్ట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు వేరే, మాది వేరే. మా తాత ఆయన పాపం అమ్మ వాళ్ళందరూ బాధపడుతున్నారు. పద్ధతిగా ఉండాలి. నోరెత్తకు. సైలెంట్‌గా ఉండు. వాళ్ళున్నంత వరకైనా నోరెత్తకు. సైలెంట్‌గా ఉండు. ఒక మాట అంటే తల వంచుకో. పర్వాలేదు. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు. అని చెప్పి పోయిండు. మా అయ్య ఇప్పటికి చెప్తాండు. చెప్పి చెప్తానే ఉన్నాడు. ఇన్ని తరాలు కష్టపడి నన్ను మార్చలేకున్నాడు. ఈళ్ళెవళ్ళు నన్ను మార్చనీకి. అంటే లైవ్‌లోకెళ్ళి మరీ చెప్పారు. అందుకని నేనడిగాను. అందుకనే అడిగాను. లేకపోతే అడగాల్సిన పనేముంది చెప్పండి? ఒక విషయం చెప్తా. నాకు ఎవళ్ళ కింద బతికే మెంటాలిటీ లేదు. నాకు ఎవళ్ళ మాట గుడ్డిగా నమ్మే మెంటాలిటీ కూడా లేదు. నాకు నిజం తెలిసినంక దేనికి దూరంగా ఉండాలి అనేది నేను డిసైడ్ చేసుకున్నా. అరే! నాకు దెల్వకుండా నన్నే రేటు గట్టి అమ్మేస్తాంటే అది సరైన పద్ధతా? ఏంటి ఏమన్నారు మీరు? ఒకసారి మళ్ళా చెప్పండి. నాకు నాకు దెల్వకుండా నన్ను ఒక మాట అడగకుండా, నాకు చెప్పకుండా, నాకు కనీసం అలాంటిది ఒక సిట్యుయేషన్ కూడా జరుగుతాందని దెల్వకుండా నన్ను రేటు గట్టి అమ్మేస్తాంటే అది సరైన పద్ధతా? ఇందులో నేను మీకు సారీ జెప్పాలి ఈ విషయంలో. ఎందుకు? ఎందుకంటే ఆ రేట్ మాట్లాడింది నాతోనే కాబట్టి. అదే అది నన్నే అమ్మేస్తుంటే నాకే దెల్వకుండా ఈరోజు మాటంటేనే మాటల కోసం అమ్మేస్తుంటే, రేపు కోసి కిడ్నీలు అమ్ముకోరని నమ్మకం ఏంది? ఏమీ లేదు. నాకు చెప్పిన మాట చెప్తాను జూడండి. సనాతని నేను ఏది జెప్తే అది. నేనేది చెప్తే అది జేస్తది. నేనేం చెప్తే అది ఇంటది. సో, సో అండ్ సో ఎక్స్ డబ్బులు నీ కాదనుకో. ఇదే మాటలు చెప్పింది నాకు. హుహు. అంటే ఇప్పుడు పలానా పేరేంటి 'సంతోష్ కుమార్' గారిని తిట్టడానికి నాకు రేటు హ్మ్. మాట్లాడుకున్నారు. హ్మ్. నేనెందుకు తిడతా అఖిల్ ఆ 'సంతోష్ కుమార్' గారిని? అఖిల్ అనేవాడు అఖిల్ అనేవాడు నన్ను 25,000 అడిగాడు. నేను ఎందుకంటే ఆ 'సంతోష్' నీకేం తెలీదన్నా నువ్వేం అడక్కో 25,000 నీ కాదని నాకివ్వు. నేను సనాతన్‌ని సంతోష్ కుమార్ మీదకే వదులుతాను.
నువ్వేం అడక్కు నన్ను, నీ 25,000 నీకు కాదనుకో అని అఖిల్ గాడు నాతో అన్నాడు. ఇదే మాట. నేను ఎక్కడికొచ్చానో చెప్తాను. ఎందుకంటే అన్నది నాతోనే డైరెక్ట్‌గా. 25,000 నీకు కాదనుకో అన్నా. నేను మొత్తం అంతా స్కెచ్ చేసి, నేను మొత్తం అంతా సెట్ చేసాను. నేనంతా స్కెచ్ చేశానండి. నేను మొత్తం అంతా సెట్ చేసేసాను. సనాతని నాకు నేను ఎంత చెప్తే అంత ఏది చెప్తే అది చేస్తది. నువ్వు 25,000 కాదనుకో నీయి. నువ్వు నన్నేం అడక్కు. డీటెయిల్స్ ఏం అడక్కు. నీకెందుకు నీ వర్క్ నువ్వు చేసుకో. నువ్వు ఈ తలనొప్పులన్నీ అవసరం లేదు. యూట్యూబ్‌లో తలనొప్పులని నేను చూసుకుంటా. నువ్వు నీ వర్క్ నువ్వు చేసుకో. అట్లా ఏంటట్లా అట్లా అంటున్నావు? నీకు తెలీదన్నా. నాకు నీకు తెలీదన్నా. నువ్వు ఊరుకో. నీకు సనాతన్ నాకంత ఇదో నీకేం తెలుసు. నువ్వు కాదనుకో. సంతోష్ కుమార్ గాడికి ఆడికి ఉంది అన్న మాటలు కాన్వర్జేషన్. ఎగ్జాక్ట్ ఇదే జరిగింది కాన్వర్జేషన్ నాకు అఖిల్‌కి. అట్లా కాదు. అప్పుడు మీకన్నా అనిపించలేదా? అనవసరంగా నేను ఎవ్వళ్ళని ఏమనను. అనవసరంగా ఎవ్వళ్ళని నేనేమనను. అట్లాంటిది సంతోష్ కుమార్ గారితోని ఆయనని నేనెందుకు తిడతా? లేదు. అప్పుడే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతా ట్రై చేశా. అప్పుడు మీరు హెల్త్ బాగాలేదు. మీకు గుర్తుందో లేదో. ఒక 2 మంత్స్ అట్లాగా కొంచెం అన్నిటికి దూరంగా ఉన్నారు కదా. నేను ఆ సంతోష్ కుమార్ గారితోని ఆయన మీద నాకు గౌరవం ఉంది. మీకు తెలిసింది ఆయన మీకు కొంచెం తెలుసని నేను చెప్పట్లేదు. మీకు తెలుసని నేను చెప్పట్లేదు. మీకు కాదు. 100% యు ఆర్ ఇన్ ద బ్లైండ్. 2, 3 సందర్భాల్లో మేబీ 2, 3 సందర్భాల్లో ఆయనతో మాట్లాడాను నేను. ఆయన నాతో పద్ధతిగా, గౌరవంగానే మాట్లాడారు. ఆయన మీద నాకు ఆ గౌరవం ఉంది. నేను ఆయన్ని ఎప్పటికీ తిట్టను. ఒకవేళ ఆయన తప్పు చేశారు అని ప్రూవ్ అయినా అంతటితోనే ఆ టాపిక్ నేను వదిలేస్తా. అట్లాంటిది నేను ఆయన్ని ఎవరో చెప్పిర్రని తిడతాను అనంటే మీరెట్లా నమ్మిర్రు? నేను నమ్మలేదు. నేను చెప్పాను కదా! నేను ఫస్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతా ట్రై చేశాను. తర్వాత అఖిల్ గాడు ఈ డబ్బుల కోసం ఆడుతున్న నాటకాలు ఇవన్నీ తెలిసి మరి గొడవ ఎక్కడి నుంచి మొదలైందనుకుంటున్నారు? ఇక్కడి నుంచి ఇట్లాగే ఈ చిన్న చిన్నయన్నీ ఆడు మనసులో పెట్టుకొని నేను దీనికి నో అన్నాను. తర్వాత ఆడింకో వేరే స్కెచ్ చేశాడు. ఏం స్కెచ్ అనుకున్నారు? అప్పుడు హనీ జాన్సన్ గాడికి ఏదో సంథింగ్ ఏదో జరుగుతుంది. ఆడు హనీ జాన్సన్ గాడు చాలా ఎక్కువ చేస్తాడన్నా. నా దగ్గర మస్తాన్లున్నారు. కొండపైకి వెళ్ళి ఇప్పుడే మాట్లాడొచ్చాను నేను వాళ్ళతోటి. ఆడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడు ఇండియాలోనే ఉన్నాడు. కొండపైకి అదేదో వైజాగ్ లో కొండపైకి వెళ్ళి ఇప్పుడే మాట్లాడొచ్చాను. వాళ్ళు కొండపైన ఉంటారు, ఎక్కడో ఉంటారు, లోపల ఎక్కడో ఉంటారు. వాళ్ళకి నువ్వు ఖర్చులు పెట్టుకుంటే, వాళ్ళకి మందు పోపిస్తే ఖర్చులు పెట్టుకుంటే ఓ 10 మంది ఉన్నారు. వీడు ఎక్కడ తిరుగుతాడో తెలుసు. హనీ ఫస్ట్ మీది అయిపోయిన తర్వాత ఇది సెకండ్ అనమాట. ఆడికో 50,000 అట్లా ఇస్తే హనీ జాన్సన్ అండ్ కుల్లా పొడి వచ్చేస్తారు అని అఖిల్ గాడి స్ట్రెచ్ చేశాడు. నాకు అప్పుడే డౌట్, అసలు ఇదేంటి మరి ఇంత ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంటి అన్న విషయంలో, బాబు నాకు వద్దులే బాబు, నా ఇవన్నీ వద్దు నాకు అని నేను చెప్పి, నువ్వు మరి ఎక్కువగా మాట్లాడుతున్నావు అంటే తర్వాత ఇంకా వేరే కూడా మనసులో పెట్టుకున్నాడు. ఇప్పుడు వెళ్ళి ఆడు ఇష్టం వచ్చినట్టు చెప్తాడు. ఆడెళ్ళి రేపు పొద్దున్న లైవ్ పెట్టి మళ్ళీ అఖిల్ నేను నా రాముడి మీద ఒట్టేసి చెప్తాను, నేను అన్ని నిజాలే చెప్తాను నిజాలే చెప్తానంటాడు. ఫస్ట్ రాముడి మీద ఒట్టేసి నువ్వు వైజాగ్ లో ఉన్నావా దుబాయ్ లో ఉన్నావా చెప్పమానండి. నిజంగా ఒట్టేసి ప్రతిదానికి ఒట్టేస్తానంటాడు కదా. రేపు పొద్దున్న ఎందుకంటే చూస్తానే ఉంటారు లైవ్ లో, ఇవే జరుగుతానే ఉంటది. అన్ని అవసరం లేదు. పోనీ ఇవన్నీ కాదు, హనీ జాన్సన్ డాడీ డబ్బులు రౌడీలు ఈ పక్కన పెట్టి నువ్వు సనాతన్కి 25,000 హరిశ్చంద్రని అడిగావా లేదా? సనాతన్ని సంతోష్ మీదకే తిడతాకి పంపిస్తాకి అని ఎవడైనా అడగండి, ప్రశ్నించండి ఎవడైనా. సనాతన్ మీరే ఇలా అడగొచ్చు. మీకు అంటే నన్నంటే బ్లాక్ చేసాడు రాకుండా, మిమ్మల్ని మరి మీకు యాక్సెస్ ఉందామో మరి. నేను బ్లాక్ చేసిన కదా. మీరు బ్లాక్ చేశారా? మరి ఇప్పటికీ అంటాడు సనాతని నేనంటే అంత ఇదని. నిన్న లైవ్ లో కూడా అన్నాడు ఆ మాట. అంటే మీ ఉద్దేశం ఏంది?
నన్ను నమ్మేస్తా అంటే నువ్వు పంపించిన కాడికల్లా నేను పోతా, నువ్వు కీ ఇచ్చిన దగ్గర వాగుతా, నేను తగ్గుతానా? మీ క్యారెక్టర్ నాకు తెలియదేంటండి. నేనే మీతో మాట్లాడాలంటే 4 సార్లు ఆలోచించుకొని మాట్లాడతాను. అంత క్లోజ్ అయినా సరే నేనే 4 సార్లు ఆలోచించుకొని మాట్లాడతాను మీతోటి. అది. అంత ఫైర్ బ్రాండ్ మీరు. కాదు నేను ఆడు చెప్పే మాటలు చెప్తున్నాను హరిశ్చంద్ర మీకు. గారు అది. హరిశ్చంద్ర గారు ఒక్కటి చెప్తా అన్న. మీకు గాని హ్మ్. ఎవళ్ళకైనా గాని తిండి లేకుంటే, తినడానికి పైసలు లేకున్నా, నాకు ఇచ్చేవాళ్ళు లేకున్నా, నాకు పెట్టేటోళ్ళు లేకున్నా, తిండి లేకుండా చావనైనా చస్తా. అంతేగాని పైసల కోసం పాకి పనులు చేయ. అంటే నాకు తెలియదండి గలీజ్ మీ గురించి. పనులన్నీ చేసి గలీజ్ పనులు నేను చేయ. హ్మ్. ఆహా! పైసల కోసము ఇ మిగతావి అన్నీ పక్కన పెట్టండి. నేను, నా ఛానల్‌ల 'సనాతని సోల్జర్' ఛానల్‌ల ఎంతగా ఆహ్, నా హెల్త్ బాలేకున్నా, నేను మంచాన పడున్నా, సెలైన్ మీదున్నా, ఓపిక లేకున్నా, ఇంకా నా మాట్లాడలేని పరిస్థితిలో మాత్రమే పక్కనోళ్ళకి చెప్పిన చెయ్యమని లైవ్. ఆ! ఆ లైవ్ కూడా నాకేంటో తెలుసది. అదెందుకంటే స్టార్ట్ చేసారు ఆడకూడదని 'ఆదిత్య హృదయం' కదా! ఆ రోజు చేసింది. మీరు ఆ! హాస్పిటల్‌లో ఉన్నప్పుడు. అవును. గురువుగారొస్తారు. మళ్ళా అది సెకండ్ పార్ట్ అనుకుంటా. ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం. నెక్స్ట్ వీక్ ఆగకూడదిది. రెండో లగ్నం అది ఇదవ్వకూడదని జెప్పి మీరు అయితే నేను ఇంకా ఉంటే నేనే జేస్తాను అని అంత మీరు పట్టుదలతో ఉండి ఎవరో దాన్నెవరో నెక్స్ట్ వీక్ పోస్ట్‌పోన్ జేసుకుంటా ఉంటారు గానీ, మీరు మాత్రం లేదు ఈరోజు ఆ రోజే జరగాలని మీరు పట్టుబట్టి మరీ చేపిచ్చారు. మీరు బెడ్ మీదుండి. నాకు తెలుసది. నేను సర్జరీ టైంకి నేను ఒక్కరోజు ఒకే ఒక్క లైవ్ మిస్ అయినా. అది సర్జరీ జరుగుతున్నప్పుడు. సర్జరీ అంటే నా సర్జరీ అయిపోయేటప్పటికి అది జరుగుతోంది లైవ్. హ్మ్. జరుగుతోంది సర్జరీ అయిపోయేటప్పటికి ఆ లైవ్ జరుగుతూ ఉంది. ఇంకా మెలుకువ రావాల్సిన టైంలో కూడా మెలుకువ రాలే. ఎందుకు ఎవ్వరికి అర్థం గాల. అంటే ఏమన్నా ప్రాబ్లమ్ అయిందా అనేది అర్థం కాక డాక్టర్లు గూడా చూద్దాము అన్నట్టున్నారు. కానీ ఆ లైవ్‌ల నిఖిల్ గురు గురుపాదుక నిఖిల్ ఉన్నాడు గదా! హ్మ్. నాకు ఎట్లా అనిపించిందంటే ఆ సర్జరీ జరిగేటప్పుడు స్లోగా గుండెల్లోంచి పైకి ఈ టించర్ స్మెల్ ఒస్తుంది గదా! హ్మ్. ఆ టించర్ స్మెల్ నా గొంతు దాకా వచ్చేసి లోపల నుంచి మొత్తము ఊపిరి అనేది ఆడకుండా అయిపోతున్నట్టు అయిపోయింది. నాకు ఆ! అలా స్పృహ తెలిసేటప్పటికి నిఖిల్ అంటే మా నాన్న వీడియో బై మిస్టేక్ ప్లే చేసిండు నా ఛానల్‌లోనే. మా హ్మ్. మేనకోడలు ఇట్లా ఛానెల్ ఉన్నది అని చూపిచ్చింది. అదే టైంలో నిఖిల్ ఇది చదువుతాండు సూర్యాష్టకం. సూర్యాష్టకం గురించి చెప్తాండు. హ్మ్. అవి వినపడుతూ నాకు మెలుకువొచ్చింది. లేకుంటే మేబీ అట్లా కోమాలోకి పోతుంటేనో, లేక చచ్చిపోతుంటేనో దెల్వది. నేను అదే విషయము నిఖిల్‌కి గూడా జెప్పిన. ఏ జన్మలో ఏ రుణం ఉన్నదో తెలవదా నిఖిల్. హ్మ్. గురువుగారు మేబీ చెప్తా ఉండుంటారు. కానీ నాకప్పుడు స్పృహ రాలే. డాక్టర్లు స్పృహ ఇంకా రాలేదేంటనేది ఎదురు జూస్తాను. ఇక్కడ నువ్వు జెప్పాను. నువ్వు ఎప్పుడు మొదలుపెట్టినావో ఏమో నాకు దెల్వదు. నీ మాటలతోనే నేను మెలుకు నేను మేల్కొన్నాను. నాకు మెలుకువొచ్చింది నీ మాటలతోనే. నాకు మెలుకువొచ్చేటప్పటికి ఫస్ట్ వినిపిస్తోంది నీ సూర్యాష్టకం గురించిన
భాష్యమే అని చెప్పిన. ఎమోషనల్‌గా చాలా ఎమోషనల్‌గా అనిపించింది. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. నాకు ప్రతిదీ గుర్తుంటుంది. ప్రతీదీ. అంటే ఎమోషనల్‌గా నేను కనెక్ట్ అయిన ప్రతి దానికి గుర్తుండిపోతాయి. నాకనే కాదు ఎవరికైనా గుర్తుండిపోతాయి. హ్మ్. నేను ఎంతో, ఎంతో ఇష్టపడి 'ఆదిత్య హృదయము' చేయించుకున్నా. ఆ వీడియో, ఆ లైవ్‌లో. అదే. ఎందుకంటే మనిషికి ఏం పోయినా తెచ్చుకోవచ్చు కానీ, ఆరోగ్యం పోతే ఒక్కసారి ఆరోగ్యం పట్టు తప్పిందంటే అది తిరిగి తెచ్చుకునేదానికి మన జీవితం చాలదు. హ్మ్. అందుకనే ఆ లైవ్ అనేది అక్కడ చేయడం జరిగింది. ఇంకొక విషయం, ఈ లైవ్‌ల్లా ఏది 'శ్రీరుద్రం' చేస్తున్నప్పుడు గురువుగారు నేనడిగిన 'ఆదిత్య హృదయం' చేయాలి అని జెప్పి. ఆయన తప్పకుండా చేస్తానని జెప్పారు. తర్వాత ఇంకొక లైవ్‌లో గూడా అడిగిన. నాకు టైం కుదరడం లేదు. కుదిరితే నేను డెఫినెట్‌గా వచ్చి చేస్తాను అని అన్నారు. ఆయన హ్మ్. చేశారు. ఆదిత్య హృదయం అంతా అలా గడిచిపోయింది. ఒకే ఒక్క లైవ్ మిస్ అయినా, అది కూడా నేను సర్జరీలో ఉండడం వలన. అంతకు మించి వేరే దాంట్లో నేను ఎక్కడ ఎవ్వరి దగ్గర తల వంచలేదు. నా తల దించలేదు. అదే. అదే చెప్తున్నారు. నాకు మీ గురించి తెలుసు. ఈ తాతకి కానీ వీళ్ళకి ఎవరికి అసలు తెలియనే తెలీదు. ఏదో ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. వాక్కునేవ్వండి. మిమ్మల్ని కేకారు కదా! ఏంటన్నా తెలుస్తది. ఒక విషయం, పాత ఛానెల్‌లో ఒకసారి వెతుక్కుంటే, నా ఛానెల్‌లో కంటెంట్ ఒకసారి వెతుక్కుంటే, ఎవరు నిజంగా ధర్మానికి సంబంధించిన మాటలు మాట్లాడుతున్నారు, ఎవరు ధర్మంగా మాట్లాడుతున్నారనేది క్లారిటీ వచ్చేస్తది. నేను మన ధర్మానికి సంబంధించిన విషయాల గురించి లైవ్ చేస్తుంటాను. నెక్స్ట్ సమాజానికి సంబంధించిన విషయాల గురించి లైవ్ చేస్తుంటాను. హ్మ్. ఇంకొకళ్ళ మీద పోస్కోలు కబుర్లు చెప్తూ లైవ్ ఎప్పటికీ చేయల. నా ఛానెల్‌లో. ఇంకా వీళ్ళెట్లా వీళ్ళు మాట్లాడతారు? అదే వీళ్ళు చేసేది అన్నీ పక్కనోడి మీద పడి ఏడిసే లైవ్‌లే ప్రతిరోజు. ఏ రోజన్నా ఒక కంటెంట్ ఉంటదా? పాడుందా? ఏమి ఉండదు కదా! పక్కనోళ్ళ మీద పడి ఈరోజు ఈ ఛానెల్‌లో ఏం జరిగింది? ఈ ఛానెల్‌లో ఏం జరిగింది? ఎవరు ఇక్కడ ఎవరితో ఏది మనకిష్టం లేనట్టు ఎట్లా మాట్లాడారు? ఏ పాయింట్ మాట్లాడారు కదా! నాకిష్టమైన పాయింట్ మాట్లాడారా? లేదా? నాకిష్టం లేదా? తిట్టాలి. అంతే. ఆళ్ళు పాయింట్ మాట్లాడిన పాయింట్‌లో వాల్యూ ఉందా? దానికొక మీనింగ్ ఉందా? అసలెందుకు మాట్లాడారు అన్న ఆలోచనే లేదు ఎవరికీ. అది లేకుండా ఇప్పుడేముందండి? మాటలోను, లైవ్‌లో ఏముంది? ఎవడు చేయలేడు లైవ్. ఎవడు చెప్పలేడు. మొన్న ఒక సనాతన్ గారు ఒక లైవ్ చేశారు. చూసారో ఎంతమంది చూసారో నాకు తెలీదు గానీ, మనం మనం తింటుందే ఫు మామూలు మంచి ఫుడ్డా? లేకపోతే విషమా అని. అండ్ దెన్ ఇంకోటి లైవ్ చేశారు. ఓఆర్ఎస్ మీద. అసలు ఓఆర్ఎస్ మీద దాన్ని బ్యాన్ చేశారు. అది మన ఫాసీ రెగ్యులేషన్స్‌కి విరుద్ధంగా ఉంది. అందులో ఏమీ లేదు. అది జస్ట్ ఒక ఆహ్, షుగర్ లిక్విడ్ షుగర్ కలిపిన లిక్విడే. అందులో దాన్ని తీసుకుంటే ఎనర్జీ వస్తది. ఏమొస్తదని ఎవరికన్నా ఎంతమందికి తెలుసండి? మన గవర్నమెంటే దాన్ని స్టాప్ చేయమని చెప్పిందని. ఎవరికన్నా తెలుసా ఆ విషయం? సనాతన్ గారు చేశారు అది లైవ్ ఓఆర్ఎస్ మీద. లిక్విడ్ ఉంటది కదా! ప్రతి ఒక్కళ్ళు మీరు నీరసంగా ఉన్నారంటే తీసుకెళ్ళి ఆరెంజ్ ఫ్లేవర్ ఉంటది. అది యాపిల్ యాపిల్. ఫ్లేవర్ ఉంటదనుకుంటా. ఆరెంజ్, యాపిల్ 2 ఫ్లేవర్స్ ఉంటాయి.
ప్రతి ఒక్కడు వెళ్ళి అది తీసుకో మనకి బలం వచ్చేస్తే అది చాలా అమృతం లాగా తీసుకుంటారు పేషెంట్స్ అది. ఇవి కానీ కదా దానివల్ల కావాల్సిన టాపిక్స్. కానీ దానివల్ల డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మన మూడ్ ఫ్లక్చుయేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మనకు మెంటల్ డిజార్డర్స్ కూడా వచ్చే రిస్క్ చాలా పెరిగిపోతుంది. హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. పసిపిల్లల్లో అయితే సడన్ డెత్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఇటువంటి లైవ్‌లు కన్‌స్ట్రక్టివ్‌గా చేసుకుంటే ఎళ్ళాలి గానీ, ఆడు ఒక మాట మాట్లాడారనో, అసలు ఎందుకు మాట్లాడారో, ఏం మాట్లాడారో తెలియకుండా నోరుంది కదా! నేను యూట్యూబోడు ఫ్రీగా ఇస్తున్నాడు కదా! అని జెప్పేసి ఇష్టం వచ్చినట్టు నాకు టైం ఉంది కదా! నాకు పని పాట లేదు కదా! నాకెవడో బిస్కెట్‌లేత్తారు కదా! ఇంట్లో వాళ్ళు పని జేస్తే నాకు రోజు గడుస్తుంది కదా! అని లైవ్‌ల మీద లైవ్‌లు పెట్టుకొని చేసుకుంటుంటే చేసుకొని తిడితే ఏమవుద్ది? తాతకి ఇప్పుడు 2 పళ్ళు ఊడినియనుకుంటా. 3 మొత్తం సెట్ మొత్తం ఊడొత్తది. ఇంకోసారి ఇట్లా ఎక్కువ జేత్తే. ఇంకోవాడికి మొన్నోసారి ఆల్రెడీ దుబాయ్ పారిపోయాడు. ఇండియాలో ఏదో గొడవ చేసి. వాడు మళ్ళా అక్కడ దుబాయ్‌లో గొడవ చేసాడు. ఇండియా వచ్చాడు. ఆడు మళ్ళా పారిపోతాకి ఇంకా ఏ దేశం ఉండదాడికి. ఎందుకు ఇయన్నీ? మంచిగా చేసుకోండి ఎవడికాడు. అన్నంత మాత్రాన అయిపోవు గదా! అంతేనా సనాతన్ గారు? మిమ్మల్ని తిట్టినంత మాత్రాన గాని, ఎవరిని తిట్టినంత మాత్రాన ఏమన్నా అవుద్దా? మీరిందాక చెప్పారు గదా! నాకేమి ఊడదురా నేను తీసుకుంటే కదా! నేనేం తీసుకోవట్లేదని కథ చెప్పారు గదా! అవును. తీసుకోకపోతే అన్నీ నీకే అని. అంతే. ఇప్పుడు ఎవడైనా ఎందుకు తిడతారండి? ఎందుకు తిడతారు? మనల్ని బాధ పెట్టనీకి తిడతారు. వాళ్ళు తిట్టినప్పుడు మనం బాధపడకుండా అసలు కనీసం లెక్క గూడా చేయకుండా ఉంటే ఎంతసేపు తిడతారు? అంతే నోరు నొప్పొచ్చేవరకు తిడతారు. కుక్క అంతే కదా! ఇప్పుడు కుక్క మొర్రిందనుకుంటంటే అది నోరు నొప్పొచ్చేవరకు మొరుకుద్దంటది. తర్వాత అదే కామ్‌గా ఎళ్ళిపోద్దంట. నన్నెవడు దేకట్లేదులే అని. ఇది అంతే సేమ్. ఇప్పుడు ధర్మం కోసం పోరాటం అని మస్తు ఛానెల్స్ ఉంటాయి. మస్తు మాటలు చెప్తుంటారు. కానీ ఏ ధర్మం? ఎవరి కోసం ధర్మం? ఎవరి ధర్మం? మనుషులకే గదా! ఆ మనుషుల కోసమే మనం ఏం చేస్తూ ఉన్నాము? వాళ్ళకి అవేర్‌నెస్ తెచ్చేలాగా ఏం చేస్తున్నాం? మన ధర్మం గురించి ఏం చెప్తున్నాం? ఏమీ లేదు. మన ధర్మం గురించి ఏం చెప్తున్నాం అంటే ఏమీ లేదు. కొన్ని ఛానెల్స్ గురించే చెప్తాను. మన ధర్మం గురించి చెప్పేటిది జీరో. సరే. అది పక్కన పెడితే మన ధర్మం కోసం చేసేటిది జీరో. లేదా మన ధర్మంలో ఉన్న వాళ్ళ కోసం చేసేటిది జీరో. సరే ధర్మం కాదు మనుషుల కోసం చేసేటిది ఏమీ లేదు. ఇయన్నీ పక్కన ఇంక పెట్టండి. ఎందుకండి పోనీ క్రిస్టియానిటీ మీద ఫైట్ అన్నారు. పోనీ ధర్మం కోసం అంటే అందరికీ అన్ని మన వేదాలు, ఈ పుస్తకాలు, పురాణాలు ఇయన్నీ తెలియాల్సిన పని లేదు. క్రిస్టియానిటీ మీద ఫైట్ అన్నప్పుడు ఆ 4 క్వెషన్‌ల నుంచి ఎవడైనా 5 క్వెషన్ బయటికెళ్తున్నాడా చెప్పండి? ఎప్పుడు అడిగినా ఆ స్టార్ క్వెషన్‌లే కదా అడిగేది. అవునా కదా? నేనేదో యేసు పెద్ద దేవుడని ఎక్కడ చెప్పుకున్నాడు? నేను అడుగుతా. హ్మ్. చెప్పండి. అడగండి. యేసు దేవుడని ఎక్కడ చెప్పుకున్నాడు? లోతు కూతుళ్ళతో తప్పు చేస్తే ఎందుకు దేవుడు శిక్షించలేదు? ఇంకా 2, 3 క్వెషన్స్. దావీదు సూచన రాడు క్రియలు చేసింది. హ్మ్. సూచన క్రియలు చేయమంటే యేసు సన్ ఆఫ్ ఓర్ అని ఎందుకు తిట్టిండు? ఇవే. ఆహా! ఇవే చెప్తా. ఒక లైవ్‌కి నేను పోయినా. నేను ఒకే ఒక క్వెషన్ అడిగా. ఒక పాస్టర్‌ని పిలిచిర్రు. ఒక పాస్టర్ వచ్చిండు లైవ్‌కు. పాస్టర్ వచ్చి వీళ్ళు అడిగే క్వెషన్‌లకు ఏమో సమాధానం చెప్తా ఉన్నాడు. నేను పోయినా.
ఆళ్ళ ఛానల్ లైవ్‌కి నేను బోయినా. ఒకే ఒక్క క్వెషన్ అడిగిన. ఆ క్వెషన్‌కి ఆ పాస్టర్ గారు జెప్పిన సమాధానం ఏందంటే, "నాకంత జ్ఞానం లేదండి." చెప్పారు నాకిది. నేను అంతకంటే విన్నాను నేను. ముందుగా ఆయనొచ్చిన దగ్గర నుంచి మస్తు క్వెషన్‌లడిగిర్రు. ఈయన మస్తు సమాధానం అంటే అన్నిటికి ఏమేమో సమాధానాలైతే జెప్తాను. నేను అడిగిన క్వెషన్‌కి అతను జెప్పిన ఒకే ఒక్క సమాధానం, "నాకంత జ్ఞానం లేదు." ఆ ఒక్క మాట నేను అనిపించగలిగిన. బట్ మిగతా అహా! వాళ్ళు నేను తోపు, నేను తూర్మని జెప్పుకుంటున్నారు. అదే. అక్కడికే పాయింట్‌కొస్తున్నాను. కాదు కొందరు చెప్పుకుంటారు. ఈ తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలు నా పేరింటేనే పాస్టర్‌లకొచ్చా? ఆ! నా ఫోన్ అంటేనే భయం ఎవరా అని కొత్త ఛానలా అని అడిగిర్రు గదా! మనం అదే. అడిగినప్పుడు మనం కాల్ అదే. జేసినాం అదే. గదా! ఆ! ఏమనిర్రు? కొత్త ఛానలా? ఒకళ్ళ ఎంతమంది నలుగురు, ఐదుగురితో మాట్లాడినట్టున్నాం గదా! ప్రతి ఒక్కళ్ళు హ్మ్. ఇంచుమించు ఆ టైప్‌లోనే అన్నారు. సనాతన్ అంటే హ్మ్. బాబు ఎందుకురా బాబు ఆడితో ఎందుకు పెట్టుకోవటం? నోట్లో పెట్టి కలవటమే దరిద్రం బాబు. అన్న అన్న మాట అన్నారు గాని ఈళ్ళ అవతలేమో బూతులా అంత తప్ప ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడరే? అని కొందరన్నారు. కొందరు ఈ ఛానల్ ఏంటి అసలు మాకు తెలియనే తెలీదన్నారు. అది అటువంటోళ్ళు తెలుగు 2 రాష్ట్రాల్లో ఫోనులు చేస్తే పాస్టర్‌లకందరికి ఉచ్చబడతాయంట. అదే ఈ డైలాగు నేను ఒక క్వెషన్ అడగాలి. నేనంటే అందరికి ఉచ్చా? నా గురించి చెప్తేనే ఉచ్చబోసుకుంటారు అని అంటుంటారు. అంటే ఎవళ్ళకి ఉచ్చొస్తే ఈళ్ళే ఉచ్చలు పోస్తారు నాకర్థం గాదు. కాదు ఏదో ఉంటదండి. ఏదో రాకపోతే పేరు జపం చేయమంటారు. వస్తది ఫ్రీగా అవుద్దని. ఈడి పేరు చెప్తే గాని రాదేమో మరి. ఆ టైప్‌లో. అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో గానీ, లేకుంటే ఎక్కడైనా సరే, ఎక్కడైనా సరే, ఏ మనిషి అయినా సరే, నా పేరు చెప్తేనే ఉచ్చొస్తాయి. నేనంటేనే ఉచ్చారణంటే, ఈళ్ళు ఎంతమందికి ఉచ్చబోయిస్తా అన్నారు? నేను ఉచ్చబోయిస్తా అంటారు. ఈళ్ళు ఎంతమందికి ఉచ్చబోయిస్తా అన్నారు? ఎట్లా పోయిస్తా అన్నారు? ఈళ్ళెళ్లి పోపిస్తే ఈళ్ళేదో గాని ఆళ్ళు పోయరా? అదే అదే ఈళ్ళెళ్లి పోపిస్తున్నారేంటి ఆళ్ళు రోజు. పోస్తున్న ప్రతిసారి ఈళ్ళు ఉండాల్సిందేనా? ఈళ్ళు రోజు చూస్తున్నారా వీళ్ళకి దినచర్య ఇదేనేమో మరి. ఎందుకు అంత పర్వట్టుగా మారిపోయిర్రు? అదే గదా! నార్మల్‌గా గూడా ఉండొచ్చు కదా! హ్మ్. అయితే సైడ్ బిజినెస్ లాగా ఇప్పుడాళ్ళు ఫోనుల్లో వచనాలు చెప్తున్నట్టు ఈళ్ళు ఫోనుల్లో మీకు ఆహ్, రప్పించబడిన ఈడేమన్నా సైడ్ ప్రోగ్రామ్ ఏమైనా పెట్టుకున్నారేమో. ఫోనులు అంటే చేసి ఇప్పుడు గర్భం హ్మ్. రానీకి వాళ్ళు పొట్ట మీద చేసి టచ్ అంటే గర్భమొస్తది. ఈళ్ళకి ఉచ్చరానికి మరి ఏడ టచ్ అంటరు? నాకు దెలవదు. నాకు సమాధానం గూడొద్దు. నాకొద్దు సమాధానం. సరే. నో కామెంట్స్. సరే. ఆహ్, మర్చిపోయినా. మనం ఈ క్లారిటీ ఇవ్వకపోతే తాత కన్‌ఫ్యూజ్ అయితాడు. వయసు పైబడ్డప్పుడు క్లారిటీ కూడా మిస్ అయితది. తాత నీ గురించి ఈ డిస్కషన్ ఆపేసి చాలా సేపయింది. ఇది వేరే వాళ్ళ గురించి. సో, నువ్వు బేజారవ్వకు. అంతేలే పాపం తాత కూడా అదే ఫీల్ అవుతూ ఉండుండు. అయ్యో! నాకు కూడా ఒచ్చు రాట్లేదు. అయ్యో! ఇది నా గురించే మాట్లాడతారని ఫీల్ అవుతా ఉండుంటాడులే. నీ గురించి కాదులే తాత. పర్వాలేదులే తాత. సబ్జా గింజలు నీళ్ళలో నానబెట్టుకొని తాగు. వచ్చేస్తది. లేకుంటే కొబ్బరి నీళ్ళు తాగినా వచ్చేస్తాయి. అసలే చలికాలం గదా! కొబ్బరి నీళ్ళు వద్దులెండి. మళ్ళా ఎక్కువైతే రాత్రంతా నిద్ర పట్టదు. కారతానే ఉంటది. అంటే తాతకు షుగరు, ఆయాసము, ఆస్తమా ఉండుంటదంటారా? ఏమో హ్మ్. సీనియర్ సిటిజన్ గదా! ఉండొచ్చు. మనం చెప్పలేం.
సీనియర్ సిటిజన్ కి మస్తు రోగాలు ఉంటాయి కదా. అంతే అంటే మరి వయసు మనకేం తెలుసు ప్రభావం వచ్చే రోగాలు నేను చెప్పేది. అదే అదే. ఉమ్. కాసేపు కామెంట్లలో చూద్దామా. సరే సరే, కామెంట్లు పెద్ద ఎవరు లేరులేండి, మనోళ్ళే ఉన్నారు. ఎలా ఉన్నారు కదా. చదవండి చదవండి చదవండి. సరదా కబుర్లు గారు లాల్ తాత వ్యూస్ కొనుక్కున్నాడు ఈ రోజు. అది తాత కొనుక్కుని ఉండరండి. తాతకి మనోడి సిగరెట్లు కొనుక్కుంటాడు, డబ్బులు లేక పడేసిన సగం కాల్ చేసిన పీత ముక్కలు ఏరుకుంటాడు. ఎవడో కొందరు పక్క బ్యాచ్ ఉంది కదా, వాళ్ళు ఇచ్చి ఉంటారులేండి. తాత అయితే కొనుక్కున్నాడని నేను అనుకోను. ఇదేంటి నాకు అర్థమైతలే. అంటే వీళ్ళు యూట్యూబ్ లో వ్యూస్ సబ్స్క్రైబర్లను కూడా కొనుక్కుంటారు. నాకు ఇప్పుడు మీరు అవునండి, మాటలు మాట అర్థం. కొనుక్కుంటారేంటండి బాబు, కొనుక్కుంటున్నారు కూడా వ్యూస్ ని. ఇంకొక విషయము, సబ్స్క్రై- తాత ఉమ్, తాత విషయం వచ్చింది కాబట్టి చెప్తాను. ఇప్పుడు మీ ఛానల్ ఎంతమంది చూస్తారు నాకు తెలియదు. ఈ ఎన్ఆర్ఎఫ్ ఉమ్, వాళ్ళ ఛానల్ ఎంతమంది చూస్తారా నాకు ఉమ్. తెలియదు. అదే కానీ అదే. తాత ఛానల్లో ఎంతమంది చూస్తారు వాళ్ళకు కూడా ఇప్పుడు నన్ను పరిచయం చేస్తాడు కదా. గ్యారంటీగా ఏం మీ తాత, పబ్లిసిటీ. నాకు పబ్లిసిటీ నచ్చదు తాత. ఏదో నేను ఏదో ప్రైవేట్ లైఫ్ బతకాలనుకుంటాను జనాలకు రాకుండా. ఈ జనజీవన స్రవంతిలో ఎక్కువగా మింగిల్ అవ్వడం నాకు నచ్చదు. ఇంకొక విషయం తాతోయ్, క్లారిటీగా చెప్తానా. ఇందాక కాసేపు మాట్లాడుకున్నది నీ గురించి కాదు, నువ్వు ఎవరైతే నాకు సపోర్ట్ చేసిర్రు అనే మాట యూజ్ చేసినవో వాళ్ళ గురించే. అయినా తాత పాపం గురువు గారు అంటూనే ఐ మీన్ గుండెల్లో గుద్దినావు కదా పాపం. ఆయన పరిస్థితి ఏంటంటూ చూసారా సార్, వీడి డబల్ యాక్షన్. గాడిలో చూసుకోవాల్సిన గాడు అంటాడు అనే మాట వస్తుందేమో, ఒకసారి చూసుకో. రేపొద్దున నువ్వు పోయి అంతేనా గురువు గారు అంటే అవునరా నీ అంతే అనే మాట వస్తే, అందుకనే పోయి ఏదో ఒకటి కాళ్ళు గడ్డాలు ఏదో ఒకటి పట్టుకొని ఇక్కడ సరదా కబుర్లు గారు ఒక కామెంట్ పెట్టారు. అసలు ఇక్కడ చాలా మంది వచ్చింది పివిఎస్ఆర్ కోసం. వాడు ఇప్పుడు యాక్టివ్ అయినా వాడిని ట్రోల్ చేయటానికి చాలా మంది వస్తారు. ఎవరి పివిఎస్ఆర్ అంటే? ఇది పివిఎస్ఆర్ సరదా కబుర్లు అని 1 అనే ఒక ఛానల్ ఉంటది. దానికి ప్యారడీగా సరదా కబుర్లు 11 అని పెట్టారు. సరదా కబుర్లు 1. అది పొద్దున్నే తాత మీకు సరదాలు లైవ్ బాగా పెట్టారు కదా. ఆహా తాత ఆ, సరదా ఈ తాతకు సరదాలు బాగా ఎక్కువై ఉండుంటాయి ఆ వయసులో. అందుకనే ఇప్పుడు ఈ రకంగా ఏమో లేండి, సీనియర్ సిటిజన్స్ ఎప్పుడు ఎలా ఉంటారో మనకేం చెప్పలేం. ఇంతకీ తాత పెన్షన్ అది సక్రమంగానే వస్తోందా లేదా? నీకు ఎవడిస్తాడు పెన్షను? రేవంత్ రెడ్డా చంద్రబాబా? ఇటు చంద్రబాబు అనుకుంటా, నంద్యాల అన్నాడు. అవునా?
అట్లయితే టయానికే వస్తది. తాత నంద్యాల ఆ జగజ్జనని అమ్మవారి టెంపుల్ ఉంటది. మస్తు ఉంటది. అసలు ప్రసాదం అయితే ఇంకా టేస్ట్ ఉంటది. అంతా ఇంత కాదు. ఒకసారి పోయినంలే ఎక్కువ జీడిపప్పేసి మంచిగా పెట్టిర్రు. నువ్వు పోతావా తాత? పొయ్యే ఉంటావులే, ప్రసాదం ఫ్రీ కదూ, పోతావు. అందులోనూ మనకి ఫ్రీ ప్రసాదం అంటే అసలు మస్తు ఇష్టం ఉంటది. ఎందుకు అంటే నువ్వు అదే పుట్టగా పుట్టుంటావు, నేను అదే పెంపకంలో పెరిగిన. కానీ బ్లడ్ వేరు కాబట్టి ఏదో ఆ రోషం, పౌరుషం, కాస్త ఈ ర్యాష్ బిహేవియర్ ఇవన్నీ వచ్చినాయి. మర్చిపోయాను మీకోటి చెప్తూ. తాత ఆ, అది కాదంట. అగ్రవర్ణం అది కాదా? కాదనుకుంటా. అనుకుంటా. అయ్యో, మరి ఏ వర్ణము? అయినా హ్మ్. మరి ఏ వర్ణమో తెలీదు గాని అది కాదనుకుంటా. అయినా సరే మనోడు ఏలటి గెలుక్కుంటాడు అన్నిట్లోనూ. ఎందుకంటే వీళ్ళు బిస్కెట్లేత్తన్నారు కాబట్టి. అదేంటి ఆ ఏలెట్టికెలికేది ఆ 3 రోజెస్ పని కదా. దీముంది మరి. మనోడు కొత్తగా మొదలుపెట్టాడు. మరి ఊసిపోదు కదండీ! ఏం చేయాలి చెప్పండి? అంతేలేండి. అంటే 3 రోజెస్ ఉంటుండే హ్మ్. ఒక ఛానల్‌లా 3 రోజెస్ 3 గొర్రెలే. అయి ఏం చేస్తాయంటే పక్కనోడి జీలో ఏలేటి తిప్పి తీసి రంగు, వాసన రుచి, చూసుకుంటా. చిక్కదనం చూసి రివ్యూలు ఇస్తుంటాయి. మరి ఆటిల్ని ఇప్పుడు మనోడు కూడా ఆటిల్నే ఫాలో అయ్యాడు. వాళ్ళనే చూసి ఓహో! మనం కూడా పెట్టొచ్చు కదా మంచిగా అని ఇప్పుడు సింగిల్ రోజు తోటే స్టార్ట్ అయ్యాడు. దానికి కలుస్తే ఏమోలేండి ఇంకా 2 రోజులు. సెకండ్‌ది ఆల్రెడీ కలిసింది. మూడోది కలుస్తది. ఆహా! అంటే ఈ దుష్టత్రయం ఏదైతే ఉందో అది ఆ దుష్టత్రయం గట్టిగా ఉండడానికి కారణము 3 మేకులు. హ్మ్. 3 మేకులు 3 కాబట్టి ఆ దుష్టత్రయం గట్టిగా కలిసున్నది. ఇటువైపు ఈగో, నేనే తోపు, నేనే తురుము, నేనే దేవుణ్ణి అనుకునే రేంజ్‌లో ఉన్న ఈగో ఎవరిని ఎక్కువగా కలవనివ్వదు. అదొకటి. నాకే మొత్తం కావాలి, నేనే అంతా చెయ్యాలి, నేనే అంతా అవ్వాలి అనుకునే సెల్ఫిష్‌నెస్ ఎవరికీ తగ్గనివ్వవు. అదే. సరదా కబుర్లు గారు అందరినీ మళ్ళీ వెటకారం చేస్తాడు. పాపం అంటే తాత సీనియర్ సిటిజన్ కదండీ! ఎటకారం చేస్తే చెయ్యనియ్యండి. పోయేదేముంది? ఆయన ముందు అందరము బుడ్డ పిల్లలం. ఒక మాట అంటే తప్పేమున్నది? సొంత మునిమనవరాలు అనుకోని ఏమో మాట అన్నాడు. దానికే మనం గింజుకోవాలా ఏంది? ముక్కలు మొలిచినాయా? చిల్లులు పడ్డాయా? సనాతని, యూ మస్ట్ సీ హిస్ రన్‌వే వాక్ విత్ బాడీగార్డ్స్. అదేంటి ఐ మీన్ సరదా కబుర్లు 11 గారు రన్‌వే వాక్ విత్ బాడీగార్డ్స్ అంటున్నారు. పొరపాటు కొంపదీసి నా టెర్రరిస్ట్ పాడు ఏమన్నానా ఏంటి? ఈడి మీద ఒక లైంగిక వేధింపుల కేసు ఉందంట. ఈడి మీద ఏదో గంజాయి కేసు ఏదో ఉందంట. మత్తు పదార్థాలు స్మగ్లింగ్ ఏదో పెడ్లింగ్ కేసు. మరి డబ్బులు లేవు కదా. అంటే కాదు. లైంగిక వేధింపులు దానికి కేసు పెడతారా? అదొక ఆర్ట్ కదా పాపం వాళ్ళకు. ఆ, మరి ఎక్కువైతే ఇప్పుడు తాత చేస్తే మరి పెట్టరండి. అది పళ్ళు ఊడిపోయిన తాత చేస్తే ఎట్టాగా? తాత ఏదో ట్రయల్స్ చేసిండండి. నేర్పిస్తాండు.
ఫ్యూచర్ జనరేషన్ ఆర్ట్‌ని అట్లా పాస్ చేస్తాండు. దానికెందుకు అంత గింజుకొనుడు? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. అబ్బా! ఇదేం మాట దరిద్రంగా. చిన్న పిల్లలకు బాటిల్ పగలగొట్టి పెడతా. తాత ఈ వయసులోనే ఇంత సాడిస్ట్ సైకోయిజంగా ఉంటే, ఆ వయసులో ఇంకా ఎన్ని సాడిస్ట్ పనులు చేసిండో వాయమ్మ! ఏమన్నా ఉన్నదా? తాత నీ సాడిజం గురించి గుసగుసలాడుకుంటారే. కమాన్ గుసగుస అని ఎప్పుడన్నావో మరి ఏడేడ గుసగుసలాడుకుంటున్నారు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఇప్పుడు హిందూ ధర్మ చక్రం అని నిన్న నిన్న పెట్టిన లైవ్ లో మీరు మాట్లాడిన ఒక యదవ ఉన్నాడే, శ్రీకాంత్ శర్మ అని. అరే అరే అడ్డోసిన ఆంబోతు, నువ్వు నువ్వు ఒక బేపనోడివారా? నువ్వు చెప్పే నీతులా? ఎర్రి ఎర్రి నాకు యదవా, నువ్వు లైవ్ లో ఉండి ఒక అమ్మాయి పర్సనల్ విషయాలు, ఒక లుచ్చాగాడు, ఒక లోఫర్ గాడు, వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన పర్సనల్ విషయాలు ఆడు చెప్తుంటే ఇది తప్పు అని చెప్పాల్సింది పోయి నువ్వు అక్కడ లైవ్ లో ఉండి ఎక్కడెక్కడో పటపటలు చేస్తావారా ఎర్రి పూక? అరే శ్రీకాంత్ ఒక్క శర్మ, నిమిషం కొండెర్రి పూక. హరిశ్చంద్ర గారు ఒక మాట. ఏంది చెప్పండి, క్లారిటీ చెప్పండి. ఆ ఎర్రిపూట అఖిల్ గాడు ఉన్నాడా? ఇప్పుడు అఖిల్ గాడు మంచిగా ఉన్నప్పుడు, దాత్రి గారు మంచిగా ఉన్నప్పుడు చాట్స్ జరుగుతాయి కదా ఫ్రెండ్స్ అన్నప్పుడు. ఇప్పుడు మీకు అఖిల్కి జరుగుతుంటే నాకు అఖిల్కి జరిగినాయి చాట్స్. ఓకే, మీరు ఫేస్బుక్ లో నుండి ఉంటారు, మీరు ఇందులోనే ఉంటారు. వాట్సాప్, నేను వాట్సాప్ లోనే ఒక్క దాంట్లోనే నేను ఉన్నాను. మీరు ఫేస్బుక్ లోనే మాట్లాడుంటారు, వాట్సాప్ లోనే మాట్లాడుంటారు. ఈ అఖిల్ గాడు, ఈ అంతా ఎర్రి పుడ్డాడు, ఈ ఎర్రి లంజోడుకు ఆడు పెట్టిన మెసేజ్ లో, అందులో ఇప్పుడు మన చాట్ లో ఉన్నప్పుడు ఆడు పెట్టిన మెసేజ్ డిలీట్ చేస్తే మన మెసేజ్ మాత్రం కనబడతాయి. ఇప్పుడు మీ చాట్ నా చాట్ ఉందంటే నాకు కావాల్సినప్పుడు నా చాట్ మొత్తం డిలీట్ చేసి ఇద్దరు సనాతన ఇది పెట్టింది నాకని నేను చూపించవచ్చు. అవునా కదా? అవును. నాది మట్టుకు డిలీట్ చేసి ఆడ పని చేసి ఆడేవి మెసేజ్ పెట్టనట్టు ఆడి మెసేజ్ మాత్రం డిలీట్ చేసుకుని అంతా దాత్రి గారే చేశారు, దాత్రి గారు నాకు ఫోన్లు చేశారు, నాకు మెసేజ్లు చేశారు అని వాళ్ళ పర్సనల్ చాట్ని ఉగ్ర పారదర్శంలో చూపించుకుంటుంటే ఈ ఎర్రి లంజోడుకు హిందూ ధర్మ, రే శ్రీకాంత్ శర్మ ఎర్రి పూక, నీ ముందలే నీ లైవ్ నువ్వు చేస్తున్న లైవే, నువ్వేం మాట్లాడో నాకు తెలియదు. ఓకే, నాకు వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి తీసి పంపించారు. నువ్వు నిజంగా హిందూ ధర్మం గురించి మాట్లాడేవాడు అయితే, హిందూ ధర్మం గురించి చెప్పేవాడు అయితే ఎర్రి లంజ్ చూడక ఎరా, నేను ఇప్పుడు దాకా చాలా మంచిగా మాట్లాడాను. మీ అమ్మ హరిశ్చంద్ర గారు ఒక నిమిషం. హరిశ్చంద్ర గారు ఒక్క నిమిషం. కాదండి, అంటే ఒక విషయము, ఇప్పుడు ఇద్దరి మధ్య జరిగిన పర్సనల్ చాట్ ని అంత పబ్లిక్ గా పెడుతున్నారు అని అంటే, ఆ చాట్ బయట పెట్టిన వాళ్ళు ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాళ్ళ పర్సనల్ అంటే, సపోజ్ ఎగ్జాంపుల్ కి చెప్తా, నేనున్నా నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు అనుకున్నాను, మా ఇద్దరి మధ్య జరిగిన చాట్లు బయట పెడతానంటే నేను మా ఇంట్లో మా అమ్మ ప్రైవేట్ మూమెంట్స్ అంటే స్నానం చేసుడు కానీ, డ్రెస్ మార్చుకున్నాడు కానీ, ఇట్లాంటివన్నీ వీడియో తీసి బయట పెట్టినట్టే కదా. అరే ఒక్క మాట చెప్తాన్నా క్లారిటీగా, ఒక ఆడదాన్ని నువ్వు ఎట్లా చూస్తానో, ఎట్లా ఆమెతోని ప్రవర్తిస్తానో, ఆమె విషయంలో నువ్వు ఎట్లా ప్రవర్తిస్తానో అని ఏది డిసైడ్ చేస్తుందంటే మీ అమ్మ క్యారెక్టరు, మీ అమ్మ పెంపకం. మీ అమ్మ ఎలాంటిదైతే నువ్వు పక్కన ఆడవాళ్ళని అట్లనే చూస్తావు. ఈ బిహేవియరే మీ అమ్మ మంచిదా కాదా అనేది తెలియజేస్తుంది.
దాని తర్వాతే ఏదైనా. ఇప్పుడు బయట పెడతా అన్నారు. ఏమైతది? పెట్టుకోనియండి. సరే రాత్రి గారే జేషిర్రు. ఆడు రాత్రి ఆడు గారే ఆడు జేషిర్రనుకుందాం. పెట్టాడండి. కాదండి. ఆడు కాదండి. ఆడు లుచ్చాడాడు. ఓకే. అఖిల్ గాడు లుచ్చాడాడు. ఆడు ఆడు ఇంతకన్నా ఇంకా ఏమి పీకలేడని నాకు తెలుసు. నేను నేను చెప్తుంది నిన్నొచ్చి ఈ కేసులు పెడతాను, ఇది పెడతానన్న హిందూ ధర్మ చక్రం అని మాట్లాడిన ఒక ఎదవున్నాడు. మనం నిన్న లైవ్ చేసాం కదా. ఆడి సమక్షాన ఒక హిందూ అమ్మాయి గురించి ఇట్లా మాట్లాడుతుంటే ఆడు ఖండించాలి కదా. ఆడన్ని అన్ని ఎర్రపుటు వచనాలు ఆడు ఛానల్లో పెట్టుకుంటాడు కదా. ఆ లంజోడకాడు. ఆడు బ్రాహ్మణుడా? ఎరా నువ్వు ఏ నువ్వు చెప్పే వచనాలా? నువ్వు చెప్పే మంచి మాటలా? నువ్వు మీరాపండి. చెప్పే చిలక పలుకులా? మీరాపండి. మీరాపండి ఒక మాట. ఇప్పుడు మీ మీద గూడా నాకు కోపమొస్తాంది. హిందూ ఆడపిల్ల గాదు. ఏ ఆడపిల్ల అయినా సరే, ఒక ఆడపిల్లకి అంటే అన్యాయంగా ఆడు ఇట్లా హిందూ చేస్తన్నారంటే, ధర్మ చక్రం అని మగ చెప్తున్నాడు కదా. పుట్టక పుట్టి నిజంగా మగ పుట్టక పుట్టి, ఒకే తల్లిదండ్రులకు పుట్టి, ఒకే జాతిలో పుట్టి, సంకర జాతి గాకుండా బహువీర్య పుత్రులు గాకుండా ఉన్న వాళ్ళు ఎవ్వరైనా సరే, ఆడపిల్లని ఇట్లా చేస్తా అంటే, అదేందిరా ఒక ఆడపిల్లని ఇట్లా బయట పెట్టుడు. మీకేమన్నా ఉంటే మీ మధ్యలో చూసుకోవాలి గాని, ఇట్లా చేయడం ఏమైంది? ఈ గలీజ్ పని ఏందని చెప్పాలి గదా! నేను అదే చెప్తున్నాను. మీరు మంచి భాషలో చెప్పారు. నేను ఆడికి అర్థమయ్యే భాషలో చెప్పాను. ఎర్రి లంజోడుకు. ఈడు రేపు పొద్దున్న నుంచి ఈడు పెడతాడంటే ఈడికి ఒక ఛానల్ ఉంది. కింద ఈడికి డప్పులు కొట్టే ఎదవలు. వీళ్ళమ్మ. వీళ్ళ ఒక బతుకులో మాట బతుకే. అడుగుతా. ఒక మాట అడుగుతా. ఒక మాట అడుగుతా. ఇప్పుడు ఒక మాట అడుగుతా. సపోజ్ దాత్రి గారే చేసిర్రు. అతనికి నచ్చలే. అప్పుడేం జేయాలే? ఇది కరెక్ట్ గాదని పక్కకి ఇదే క్లారిటీగా జెప్పాలే. లేదా ఇంకా గూడా డెస్పరేట్‌గా ఉంటే బ్లాక్ జేయాలి. నువ్వు ఎంటర్‌టైన్ జేసినావు గదా అక్కడ. నువ్వు గూడా మాట్లాడినవు. నువ్వు గూడా ఎంటర్‌టైన్ జేసినవు. 2 అదే చేతులు కదా. కొడితేనే గదా మేల్ డామినేటెడ్ చప్పట్లయితాయి అయ్యేది. సొసైటీలో ఇప్పుడు ఆడు ఏదో కాల్ చూపించాడు. ఒక కాలు. ఓకే. రేపు నేను ఆడ ఆడియో ఉంది. ఓకే. ఆడే చెప్పాడు. ఓకే. అన్న నేను ఫోన్ చేస్తానన్నా నీకు తెలియదు. ఇప్పుడు ఇప్పుడు ఇంతవరకు వచ్చిన వరకు దాస్తు ఏంటంటే తప్పు దాతిరాజు దగ్గర కూడా ఉంది. నేను లేదని చెప్పట్లేదు. ఆడు ఫోన్ చేస్తే ఈవిడ ఏంటో మరి ఈడి మీద సాఫ్ట్ కార్నర్ ఉంది కదా. ఎందుకంటే జ- జనాల్ని వాళ్ళని వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడతాడు. ఈడేదో దుబాయ్ లో ఉన్నాడని అదని ఇదని బోట్లు అట్లా చెప్పుకుంటా. గాదు హరిశ్చంద్ర గారు. ఒక మాట చెప్తా. మీకని గాదు. జనరల్‌గా లేడీస్ అందరికీ చెప్తున్నా. అరే! ఓ ఓ ఆడోళ్ళం గదా! మన మీద ఒక మాట అననీకి మగాళ్ళందరూ కలిసికట్టుగా ఒకటైపోతారు. అది మనకి పూర్వకాలం నుంచి తెలిసిన విషయమే. అట్లాంటిది ఎవరు మూడో వ్యక్తిని నమ్మాల్సిన అవసరం ఏంటి? మన అదేనండి ధర్మంలా వీక్నెస్. చిన్నప్పుడు వీక్నెస్. చిన్నప్పుడు తండ్రి చేతిల, పెరిగేటప్పుడు అన్నదమ్ముల చేతిల, పెరిగినంక భర్త, తర్వాత కొడుకు. వీళ్ళు మాత్రమే మనల్ని మంచిగా చూసుకుంటారు. అంతకు మించి ఈ పరాయి మగాడు ఎవడైనా సరే, వాడితోటి జాగ్రత్తగానే మనం ఉండాలి. పరాయి మగాడు ఎవ్వడైనా సరే. అదే మనకి చెప్పనీకి మనల్ని కేర్ తీసుకోనీకి వీళ్ళల్లో ఎవ్వరు లేరా? ఆడోళ్ళు సరే. ఇక ఒక ఎక్స్‌పీరియన్స్ అయిపోయింది. ఒక ఎక్స్‌పీరియన్స్ అయిపోయింది. మళ్ళా ఇక తర్వాతైనా జాగ్రత్తగా ఉండండి. ఏ మగాడు, ఏ మగాడైనా సరే ఒక ఇష్యూ జరిగిన తర్వాత ఇది నా తప్పు అని ఒప్పుకోడు. కంప్లీట్‌గా రివర్స్ అయ్యి ప్లేట్ మార్చేస్తారు. ఎప్పుడైనా సరే ఆఖరికి ఎలా ఉన్నదంటే మన సమాజము ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, ఎప్పుడైనా సరే మన సమాజం ఎలా ఉంటోందంటే విక్టిమ్ బ్లేమింగ్. ఆ 'నిర్భయ' కేస్ తెలుసు కదా! 'నిర్భయ' కేస్‌లో ఆమెను అంత దారుణంగా
చంపేస్తే ఎందుకు చంపిర్రు, వాళ్ళ తప్పు ఎంత ఉన్నది, ఎందుకు అట్లా చేసిర్రు అనేది, అలా చేయడం తప్పు అనేది కొంతమంది మాట్లాడుతుంటే, కొంతమంది ఆ టైంలో ఆమెకు బయట ఏం పని, ఇప్పుడు ఫ్రెండ్ తో బయటకు వెళ్ళిందంటే ఆమె క్యారెక్టర్ తప్పు అని చెప్పి మాట్లాడేది. అంటే మన సమాజం ఎట్లుంది, విక్టిమ్ బ్లేమింగ్. అరే రేప్ చేసిర్రు ఆడపిల్లని, ఆమె ఎట్లాంటి బట్టలు వేసుకున్నదో అని అంటారు. ఆమె ఎట్లాంటి బట్టలు వేసుకుంటే నీకేందిరా భయ్. పూర్వకాలంలో మన ఆడోళ్ళు శారీల కింద బ్లౌజులు వేసుకోకుండా ఉంటుండే, అది రాణి అయినా సరే బానిస అయినా సరే. మన కల్చర్ లో బ్లౌజ్ లేదురా, మన కల్చర్ లో బ్లౌజ్ లేదు. మోడెస్టీ ఇట్లాంటివన్నీ వీళ్ళు అబ్రహామిక్ మతాలు కళ్ళ వరకు కళ్ళు కూడా కప్పుకొని అసలు లోపల మనిషి ఉన్నదా లేకుంటే చెత్త కుప్పని అట్ట పేర్చి గడ్డి దిష్టి బొమ్మ పట్టుకపోతాన్నారా కూడా తెలియకుండా తీసుకుపోయారు. పూర్వకాలంలో కట్టిన గుళ్ళని చూడుర్రి, వాళ్ళ బట్టలు చూడుర్రి ఎట్లున్నదో. కొంతమంది అయితే పైన కూడా ఏం వేసుకోకుండా ఉన్నారు, అయినా వాళ్ళు అప్పుడు సేఫ్ గా ఉన్నారు. ఆడదాన్ని ఎట్లా చూడాలని అట్లానే చూసిర్రు, తల్లిగానే చూసిర్రు, దేవతగానే చూసిర్రు. ఒక్క భార్యని తప్ప ప్రతి ఒక్క మహిళను అమ్మవారిగా చూసిర్రు. బట్టలు తీసుకొచ్చిన మార్పు ఏంది? పైనే బట్టలు ఒక సగం పైన బట్టలు వేసుకోకున్నా మన ధర్మం మాత్రమే ఉన్నప్పుడు మనం ధైర్యంగానే బతికినాం. ఇప్పుడు అప్పుడు లేని ఇలాంటి కోరికలు అప్పుడు ఇంకా దారుణంగా ఉన్నవి మన బట్టలు. అంటే దారుణం అంటే దారుణమేం కాదు, మన ఏరియాకి మన వేడికి మన టెంపరేచర్ కి తగ్గట్టు బట్టలు వేసుకున్నారు. అటు వాళ్ళకి చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొత్తం కప్పుకుంటుండే, ఎండ పడకుండా వాళ్ళు ఈ ఇసుక ఇవంతా పడకుండా కప్పుకుంటుండే. మనకట్లా కాదు. డ్రెస్ తోటి మన కల్చరు చీర. అరే ఒకప్పుడు పూర్వకాలంలో బట్టలు ఎట్లా వేసుకుంటుండే, అట్లాంటి బట్టలు వేసుకున్నా గాని ఎంత ధైర్యంగా ఎంత సేఫ్ గా మన సమాజం ఉంటుండే, అదంతా ఆలోచించరా? ఇప్పుడు ఆయన జీన్స్ టీ షర్ట్ వేసుకున్నా సరే షేపు కనిపించింది, సో మూడొచ్చింది, తీసుకెళ్లి చంపేసారు. తప్పేమున్నది అందులో? తప్పంతా ఆడదాందే. జీన్స్ టీ షర్ట్ వేసుకుంటుందా? ఎటుపోతుంది మన సమాజం, ఎటుపోతుంది మన ఆలోచన విధానం? ఇప్పుడు మీరు చెప్పిందంతా అర్థమైందా? కరెక్టేనండి. కాదు, వీళ్ళు చేసే పని ఇప్పుడు ఆడు పెద్ద ఛానల్ అనుకుని నేనేదో ధర్మాన్ని రక్షిస్తానని బొంగు బోషాను అని వచనాలు చెప్తున్నాడు కదా, రోజు వీడియోలు ఏదండి పెడతాడు, ధర్మం? లైవ్ చేస్తాడు. అదే ఏదండి ఇదే ధర్మం? ఇదే ధర్మం, ఇదే ధర్మం. ఆడదాని ఒక పరువు తీయడన్న ఆడబ్బాయి ధర్మం అనేది? అదే అరే చెప్తా, అదే అరే అని శూర్పణఖ, కూడా. ఆహా శూర్పణఖ శూర్పణఖ విషయంలో కూడా రాముడు లక్ష్మణుడు ఊరంతా చెప్పి రాలేదు కదా, ఇట్లా చేసింది ఇట్లా చేసింది ఇట్లా చేసిందని. ఆఖరికి ఆమె ఏం చేసింది? సీతమ్మని చంపేస్తానని పోయింది. రాముడు లక్ష్మణుడు మీదకి పోయింది, సీతమ్మని చంపేస్తానని పోయింది. అంత డెస్పరేట్ గా ఉన్న ఆమెను కూడా వాళ్ళు అట్లా చేసింది ఇట్లా చేసిందని ఊరంతా చెప్పలే కదా. ఆడదంతా ఎంత మర్యాదగా నడుచుకోవాలి అంతా మర్యాదగా నడుచుకున్నారు. ఇంకా తప్పదు కాబట్టి, నిన్ను కంట్రోల్ చెయ్యాలి కాబట్టే నీ ముక్కు చెవులకు వస్తున్నామని చెప్పి కోసి పంపించారు. అదే రాముణ్ణి మనం ఫాలో అవుతానామని చెప్తాం, జై శ్రీరామ అంటాం. రాముడు మన దేవుడు అంటాం, రాముడి కోసమే మన ప్రాణాలు అంటాం, బతుకున్నదే రాముడి కోసం అంటాం. రాముడి నుంచి మనం ఏం నేర్చుకున్నామంటే ఏం లేదు, ఏది లేదు.
అరే శూర్పణఖను కూడా వాళ్ళు గౌరవించి కేవలం ముక్కు చెవులు కోసి ఆవిడని అదే డిగ్నిటీతో ఆవిడ వాళ్ళ ఇంటికి పంపించారు. అది రామతత్వం అంటే.